అమ్మవారికి నమస్సులు తెలియజేస్తూ ఈ సమాజంలో నూటికో కోటికో ఒక్కరు ఎక్కడో ఎవరో పుడతారు అనే ఒక మహాకవి గేయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. జన్మ సంస్కారం చేత, పూర్వజన్మ పుణ్యం చేత, తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం చేత కొంతమందికి దైవదత్తంగా కొంత, వారి స్వయం కృషి వల్ల కొంత విద్యా వినయ సంపన్నులు అవుతారు. ప్రధానంగా వారు చదివేది ఏ విద్య అయినప్పటికీ కూడా సాహిత్యంలో, శాస్త్రంలో, కవిత్వంలో, సంగీతంలో నిష్ణాతులవుతూ చిన్నతనంలోనే విఖ్యాతులవుతున్నటువంటి సరస్వతి పుత్రులను మనం చూస్తూ ఉంటాం. పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా ఇలాంటి బాలభక్తులు, బాల మేధావులు, ప్రజ్ఞానవంతుల గాథలను మనం వింటూ ఉంటాం. కానీ ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా అలాంటి యువకులు చాలామంది ఉన్నారు. స్వయం కృషి, దైవదత్తంగా వాళ్ళకు వచ్చినటువంటి అనుగ్రహం, ఇవన్నిటితో చిన్న ప్రాయంలోనే వారు మహామేధావంతులుగా, సాహితీవేత్తలుగా, ధార్మికవేత్తలుగా, కవులుగా, పండితులుగా, విద్వన్మూర్తులుగా ఎల్లెడలా ప్రశంసలు అందుకుంటున్నటువంటి యువకులు ఇవాళ ఎంతోమందికి మార్గదర్శనం అవుతూ ఉన్నారు. ఐఐటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీంట్లో బీటెక్ సీటు పొందాలంటే చాలా కష్టం. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే ఎంతో శిక్షణనిచ్చి వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి మంచి చదువు చదివించి కళాశాల విద్య దాకా అటు తర్వాత ప్రత్యేక కోచింగ్ సెంటర్ల ద్వారా కూడా శిక్షణ ఇప్పించి ఎంతో కృషి చేస్తే కానీ, ఎంతో కష్టపడితే కానీ ఐఐటిలో సీటు దక్కడం కష్టం. అందున ఖరగ్పూర్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటిలో సీటు సంపాదించి 4వ సంవత్సరం అభ్యసిస్తూ, ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ అభ్యసిస్తూ, ఒకవైపు ఆ సాంకేతిక విద్యలో అపారమైనటువంటి ప్రతిభ చూపడమే కాదు, చిన్నతనం నుంచి సాహిత్యాభినేషణంతో కవిగా, పండితుడిగా, అవధానిగా, సాహితీవేత్తగా, ఒక ప్రజ్ఞానవంతుడిగా ఎంతో ఖ్యాతి సంపాదించుకుంటున్నారు చిరంజీవి. నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అనేటువంటి అబ్బాయి ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ 4వ సంవత్సరం అభ్యసిస్తున్న చిన్న ప్రాయం నుంచే కూడా పద్యాలు, పాటలు, గేయాలు రాయడం ఆరంభించి 16 ఏళ్ల ప్రాయంలోనే అవధానం చేయగల సామర్థ్యాన్ని పొంది ఇప్పుడు 19 అష్టావధానాలు చేసి, అందులో ఒకటి ఆన్లైన్ ద్వారా, ఈ 19 అవధానాల్లో కూడా ఏ అవధానానికి అవధానం ఒక ప్రత్యేకమైన, ఒక విలక్షణమైనటువంటి, పండితులందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనుకోే విధంగా వారు ఆ అవధానాల్లో తమ ప్రతిభను చూపారు. భాగ్యనగరంలో తన కళాశాల విద్య వరకు పూర్తి చేసిన నల్లాన్ చక్రవర్తుల శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యులు, శ్రీమతి అనురాధల గారుల యొక్క గారాల పట్టి. సాహిత్ ఇంటర్మీడియట్ వరకు పూర్తయ్యాక ఖరగ్పూర్లో ఐఐటి సీటు సంపాదించాక కూడా ప్రతి సంవత్సరము అవధాన కళలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ ఇవాళ అటు సాంకేతిక రంగం, ఇటు సాహిత్య రంగంలో ఒక గొప్ప విద్వన్మూర్తిగా పేరు గడిస్తూ ఉన్నారు. వారు శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారి వద్ద పద్య రచన, ఛందస్సు వాటిని అభ్యసించడమే కాకుండా అవధాన విద్యా వికాస పరిషత్ ఇలాంటి సాహితీ తృష్ణ కలిగిన పద్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి చిరంజీవులకు చిన్నారులకు
పద్యరచనలో ఛందస్సులో శిక్షణనిచ్చి అవధానులుగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో నా సోదరుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఏర్పాటు చేసిన అవధాన విద్యా వికాస పరిషత్ మొదటి శిబిరంలో శిక్షణ పొంది శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు, అష్టావధాని అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు దత్తాత్రేయ శర్మ గారుల వద్ద కొంత శిక్షణ పొంది తొలి అవధానం చేయడమే కాకుండా ఇంకా సంస్కృతంలో, వ్యాకరణంలో, సాహిత్యంలో శతావధాని బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు విజయవాడలో విఖ్యాతులు. వారు గొప్పనైనటువంటి ఉభయ భాషా పండితులు. బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి వద్ద ఇంకా అవధాన విద్యలో తర్ఫీదు పొంది ఇవాళ గొప్ప అవధానిగా మనందరి ముందు నిలబడ్డారు. వీరి అవధానానికి మహదేవమణి గారైనటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తి, లలితాదిత్య లాంటి యువ శతావధాని, ఇంకా చాలామంది అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానుల యొక్క ప్రేరణ స్ఫూర్తి పొంది తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ సుకృతంతో ఆ కుటుంబంలో అనాదిగా ఉన్నటువంటి సంస్కారంతో చిన్నతనంలోనే అవధానాలు చేయగలిగిన స్థాయికిలో ఉన్నటువంటి సాహిత్యను పలకరించి సాహిత్య యొక్క అవధాన ప్రస్థానాన్ని ఇంత చిన్న వయసులోనే ఇంతో మేధో సంపత్తిని సంపాదించుకోవడానికి గల కారణాలను వారి మాటల్లో విని యావత్తు సమాజానికి, ప్రధానంగా తల్లిదండ్రులకు, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు వీరి ద్వారా స్ఫూర్తి పొందేలా వారి యొక్క జీవిత విజయాలను తెలియజెప్పాలన్న లక్ష్యమే ఈ ముఖాముఖి. నమస్కారం సాహిత్ గారు. నమస్కారం అండి. నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఇప్పుడు మన వద్ద ఉన్నారు. 4 రోజులు సెలవు పెట్టి అమ్మా నాన్నలతో, మిత్రులతో, బంధువులతో గడపడం కోసం ఖరగ్పూర్ ఐఐటి నుంచి సెలవులో వచ్చిన సాహిత్ ఒక్క క్షణం లేకుండా వరుసగా 3 అష్టావధానాలు అయ్యాయి. ఒకటి నల్లగండ్లలో, ఒకటి చిక్కడపల్లిలో, ఒకటి కూకటిపల్లిలో. చివరికి వాళ్ళ రాత్రి మళ్ళీ ఖరగ్పూర్ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అతన్ని ప్రార్థన చేసి, సాహిత్ నీలాగా అనేక మందికి ప్రేరణ కలిగి చాలామంది పిల్లల్లో సాహిత్యం పట్ల, పద్యాల పట్ల, ప్రధానంగా సంస్కృతం, తెలుగు భాషల పట్ల అనురక్తి కలిగి వారు ఎదగాలి, స్ఫూర్తిగా నిలవాలి, మీ యొక్క మార్గదర్శనం వారికి కావాలి. కొద్దిసేపు నీ యొక్క జీవితంలో మీరు పడ్డ శ్రమ, కృషి, సాధించిన విజయాలు అందరికీ తెలియజెప్పాలనే ఈ ముఖాముఖితో మిమ్మల్ని పలకరించడానికి అంగీకరించినందుకు మొత్తం ధన్యవాదాలు. సాహిత్యపు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎంతోమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఐఐటి చదువుతున్న విద్యార్థి క్షణం ఆ సాంకేతిక విద్యలో ఆ చదువులో నిమగ్నమవ్వడం, అందులో ప్రతిభ కనపరచడానికి ఒక క్షణం తీరిక ఉండదు. అలాంటి ఒక యువకుడు అటు ఐఐటిని చదువుతూనే ఇటు మళ్ళీ ఈ అవధాన కళ, సాహిత్యము, పద్యరచన వీటన్నింటికీ సమయం కేటాయించడం చాలా దుర్లభము. ఎలా సాధ్యమైంది అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి నీ నుంచే సమాధానం కావాలి. అలాగే, ముందుగా అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ముఖ్యంగా కాలేజ్లో మన చదువు ఎంత వ్యస్తంగా ఉన్నా కూడా, చదువులో ఎంత వ్యస్తమై ఉన్నా కూడా ఎంతో కొంత సమయం దొరుకుతుంది. దొరకదన్నమాట అవాస్తవం. అయితే దొరికిన సమయాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటాం అన్నదే దాంట్లోనే మన యొక్క ప్రతిభ వృద్ధి చెందుతుందా లేకపోతే క్షీణిస్తుందా అన్నది ఆధారపడి ఉంటుంది. అయితే సమయం దొరికినప్పుడు శ్రద్ధ ఉంది కాబట్టి భగవత్ కృప చేత సాహిత్యం మీద దాన్ని అభ్యాసం చేయాలన్న మనస్సు కలుగుతుంది. సమయం దొరికినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఉపయోగకరమైన విషయం ఏంటంటే, అన్నీ ఆన్లైన్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను నాతో పాటు అక్కడికి తీసుకెళ్లే పుస్తకాలు చాలా కొన్నే ఉంటాయి. ఆ కొన్ని పుస్తకాలే తీసుకెళ్ళగలిగినా ఎన్నో పుస్తకాలు చదవగలిగే అవకాశం ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి.
archives.orgలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకి రామాయణం ఎప్పుడైనా చదువుతున్నప్పుడు గోవిందరాజు వ్యాఖ్యతో పాటు చదవాలనుకుంటే ఫలానా శ్లోకానికి గోవిందరాజుల వారు ఏమి వ్యాఖ్యానం రాశారు అని తెలుసుకోవాలనుకుంటే ఆర్కైవ్స్లో కొట్టగానే వస్తుంది. అదే కాకుండా ఎన్నో పుస్తకాలు, శివభారతం ఆర్కైవ్స్లో ఉంది. ఇలా ఎన్నో పుస్తకాలు ఆర్కైవ్స్లో ఉన్నాయి. అదే కాకుండా వాల్మీకి రామాయణ.net అన్న దాంట్లో వాల్మీకి రామాయణం అంతా ఉంది. గీతా సూపర్ సైట్ అని ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒక వెబ్సైట్ చేశారు. అందులో భగవద్గీత అన్ని వ్యాఖ్యానాలతో ఉంది. శంకరుల వారు, రామానుజుల వారు, వేదాంత దేశకుల వారు, మధుసూదన సరస్వతి వారు ఇత్యాదులు రాసిన వ్యాఖ్యానాలన్నింటితో పాటు ఉన్నాయి. ఒక క్లిక్ దూరంలో మనం ఎంతో గొప్ప జ్ఞాన భాండారానికి దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఏంటంటే సమయం దొరికినప్పుడల్లా ఏదో చదవాలనిపిస్తుంది. అదే కాకుండా చదవాలనిపించడం నా యొక్క శ్రద్ధకే తార్కాణం కాదు, అది వాటిలో ఉన్న మాధుర్యానికి నిదర్శనం. ఇది ఎలా ఉందంటే మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు అన్నట్టు, ఒకసారి సాహిత్యం రుచి చూసిన తర్వాత, తెలుగు సంస్కృతాల యొక్క భాషలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూసిన తర్వాత దాని నుంచి దూరంగా ఉండడం అంత సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత సమయం తీసుకొని చదవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా తరానికి ముఖ్యంగా ఉన్న అదృష్టం, పెద్దలు అందరూ వాళ్ళు చేసిన ప్రవచనాలు యూట్యూబ్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు కానీ, రంగరామానుజాచార్య స్వామి వారు కానీ ఇత్యాదులు వీరందరూ చేసిన ప్రవచనాలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్రంథం చదివితే ఆ గ్రంథమే చదువుతాం. కానీ వారు చెప్తే ఇప్పుడు ఒక సుందరకాండ విందాం చదివాం అనుకోండి, సుందరకాండ ఒక్కటే చదువుతాం. అదే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు సుందరకాండ చెప్పారనుకోండి, ఆ సుందరకాండలో సుందరకాండ వస్తుంది, భగవద్గీత వస్తుంది, ఉపనిషత్తులు వస్తాయి. కాబట్టి అనేక విషయాలు ఆ ప్రవచనంలో వినగలిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రవచనం కేవలం ప్రవచనంలా ఏదో ఆనందానికి వినడం కాకుండా పుస్తకము పెన్ను పట్టుకొని నోట్ చేసుకుంటూ ఎక్కడైనా ముఖ్యమైన విషయాలు దాన్ని మళ్ళీ తిరిగి చూసుకుంటూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ విషయాలు మనసులో నిలుస్తాయి. అది నాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సాహిత్యం అన్నది కేవలం ఆనందమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి చాలా తోడ్పడుతుంది. ఉదాహరణకి నేను 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు చాలా వరకు స్ట్రెస్ ఉండింది నా మీద విద్యకి సంబంధించి. దాని నుంచి బయటపడడానికి భగవద్గీత నాకు చాలా ఉపకరించింది. భగవద్గీత సాంఖ్యయోగం దాదాపుగా నేను చదవడం పూర్తయ్యేసరికి నాలో ఉన్నటువంటి ఒత్తిడి పోయింది. కాబట్టి భగవద్గీతలో ఉన్న వైభవం అది. ఇప్పుడు భగవద్గీత చదవకుండా నేను ఉండలేను. ఏ రోజైనా కనీసం ఒక శ్లోకమో 2 శ్లోకాలు గుర్తు, నేను పుస్తకం పట్టుకొని చదవకపోయినా కూడా కనీసం గుర్తు తెచ్చుకుంటాను, కృష్ణుడు ఇలా అన్నాడే. తర్వాత ఇంకొకటి, నేను ఐఐటికి వెళ్ళడానికి కారణం ముఖ్యంగా మా అన్నయ్య. మా అన్నయ్య నాకు చాలా పెద్ద ఆదర్శం నా జీవితంలో చిన్నప్పటి నుంచి. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మా అన్నయ్య చాలా గొప్పగా చదువుతాడు, చాలా మేధావి మా అన్నయ్య. తను చాలా కష్టపడి, అన్నయ్య పేరు నల్లాన్ చక్రవర్తులు సాకేత్ సాహిత్. అయితే తను చాలా కష్టపడి తను ఐఐటి క్వాలిఫై అయ్యాడు. కాకపోతే దానికంటే మంచి బ్రాంచ్ బిట్స్ పిలానీలో వస్తుందని బిట్స్ పిలానీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ చేశాడు అన్నయ్య. కాబట్టి అన్నయ్యని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఐఐటికి వెళ్ళాలని ఒక పట్టుబట్టి అమ్మ నాన్నలు చెప్పి నేను 8వ తరగతిలో నారాయణలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి అప్పుడు చేరిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి మాధుర్యం అక్కడ ఆస్వాదించగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి అక్కడ కూడా ఒత్తిడిగా నాకేం అనిపించలేదు ఎక్కువగా. కాకపోతే ఆ విషయాల్లో ఉన్న మాధుర్యం మనం ఎప్పుడైతే అనుభవిస్తామో మనకు ఒత్తిడిగా అనిపించదు. అది అలాగా అవి కూడా శ్రద్ధగా చదివాను. వాటితో పాటు నాకు భాషలన్నా కూడా ఇష్టం. నాకు తెలుగు చాలా ఇష్టం. తెలుగు ప్రాణం చెప్పడానికి అందులో ప్రశ్న లేదు. దాంతోపాటు హిందీ కూడా నాకు చాలా ఇష్టం. హిందీలో కూడా స్కూల్లో బాగా చదవడం చేత హిందీలో కూడా కవిత్వం రాసే ప్రయత్నం చేశాను కాలేజీలో ఉన్నప్పుడు. దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా అప్పుడప్పుడు కొంత రాస్తుంటాను. అలాగా నాకు భాషలన్నా, తర్వాత సంస్కృతం, ఎలాగో తెలుగు ద్వారా సంస్కృతం వచ్చింది కాబట్టి సంస్కృతంలో కూడా కొంత రాసే ప్రయత్నం చేస్తున్నాను. సాహితీ ఇక్కడ నా ప్రశ్న, ఓకే, ఇప్పుడు మనకు విజ్ఞాన భాండాగారం అవైలబుల్గా ఉంది, చదువుకునే వాళ్ళకి, శ్రద్ధ ఉండే వాళ్ళకి దొరకందంటూ లేదు, అస్సలు లేదు ఈ రోజున అని చెప్పారు. బాగుంది. సరే, దాని లోతుల్లోకి వెళదాము. విద్యార్థులకు, యువకులకు, పెద్దవాళ్లకు కూడా, విశ్రాంత వయోజనులకు కూడా అది అవసరము. నేను విశ్రాంత జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనడానికి ఆ పార్ట్ నేను చివరగా మిమ్మల్ని ఒక సందేశాత్మకంగా మీ విషయాలు తీసుకుంటాను. అంతఃపూర్వం మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబంలో ఎవరైనా సాహిత్యకారులు ఉన్నారా?
అవధానులు ఉన్నారు, ధార్మికంగా ఉందా? ఇంత వికాసము నీ యొక్క ఇంత చిన్న 20 ఏళ్ల ప్రాయంలోనే శతావధానం చేసే స్థాయికి రావడం, 19 అష్టావధానాలు చేయడము, సంస్కృతం పట్ల కానీ పురాణాలు ఇతిహాసాల పట్ల కానీ పట్టు సంపాదించడం, చక్కని నీ ముఖం యొక్క రూపం ఎంత బాగా ఉంటుందో నీ యొక్క ప్రజ్ఞ కూడా అంత గొప్పగా ఉంది. దీని అన్నిటికీ కారణం ఏంటి? ఈ కుటుంబ నేపథ్యంలో విశేషాలు చెప్పండి. తప్పకుండా. మీరు చెప్పినట్టు మా నాన్నగారి పేరు నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యులు గారు, అమ్మ పేరు అనురాధ. మా అమ్మ నాన్నగారు చెప్పండి. మీ నాన్నగారు సాఫ్ట్వేర్, నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామర్గా చేస్తారు, అమ్మ ఎల్ఐసి ఎంప్లాయీగా పనిచేస్తారు. అవును, ఓకే. ఇప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారు సినిమాలో పద్యాలు బాగా పాడతారు. స్వరం కూడా చాలా మధురంగా ఉంటుంది. వారు పాడతారు. వారిని చూసి మేము కూడా చిన్నప్పుడు సినిమా పద్యాలు బాగా పాడేవారు. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం. తర్వాత మా నాన్నగారు నాటకాలు వేసేవారు పూర్వం. మా తాతగారు, నాన్నగారు వారు చాలా నల్లాన్ చక్రవర్తులు ధర్మాచార్యులు. వారు కొన్ని వేల నాటక ప్రదర్శనలు వేశారు. పౌరాణిక నాటకాలు కూడా ముఖ్యంగా వేసేవారు. కాబట్టి వారు గల్పికలు అని చెప్పి ప్రహసనాలు అంటారు. అది ఒక ప్రక్రియ తెలుగు భాషలో. అంటే ఏంటంటే ఒకరే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అదంతా కూడా. అది చాలా హాస్యంగా రాస్తారు వారు. వారి గల్పికలు నేను చదివేవాడిని. మా నాన్నగారు ఇంట్లో పాడే పద్యాలు. అదే కాకుండా మా అమ్మ చాలా గొప్ప భక్తురాలు. ఇంట్లో ప్రతి శనివారం కూడా అమ్మ శనివార వ్రతకథ చేస్తారు. అందులో ఏంటంటే వెంకటాచల మహత్యం అంతా కూడా సంక్షిప్త రూపంలో వ్రతకథ ఉంటుంది. ఉపవాసం చేసి శనివారం రాత్రి ప్రతిరోజు ప్రతి వారం కూడా కూర్చొని కథ అమ్మ చదివితే మేము వింటాం. దాని తర్వాత పానకం ప్రసాదం తీసుకొని వెళ్తాం అన్నమాట. అలాగే. ఇదే కాకుండా నా అదృష్టం ఇంకొకటి ఏంటంటే, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా ఇంటి దగ్గరే ఉండేవారు. మా అమ్మ నాన్న ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఆవిడ పేరు కృష్ణవేణి గారు. వారు మా అమ్మమ్మ దగ్గర ఉంచి వెళ్ళేవారు. అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు భగవత్ స్తోత్రాలు నేర్చుకోవడం, అదే కాకుండా వేమన శతకంలో పద్యాలు. ఏ వయసులో ఇది? 3-4 ఏళ్ళు, 2-3 ఏళ్ళ ప్రాయంలో. అప్పుడప్పుడే మాటలు వస్తున్నా. అయితే నక్షత్రాల పేర్లు, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకున్న చెప్పాలని చెప్పి కుతూహలంతో ఉంటారు కాబట్టి, పైగా వాళ్ళకి ఇంకేం ఆశ ఉండదు, వీడికి ఏదో నేర్పించాలి అనేటువంటి కుతూహలంతో సుమతి శతకంలో పద్యాలు, దాశరథి శతకంలో పద్యాలు, కృష్ణ శతకంలో పద్యాలు అప్పుడు ఏదో సరదాగా నేర్చుకుంటుండేవాడిని. అందరి ముందు చెప్తే ఓహో ఆహా అని పొగిడేవారు. కాబట్టి ఏంటంటే అది కూడా ఒక ప్రోత్సాహంగా ఉండేది. కానీ అది ఇలా పరిణమిస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే విషయం అయిన తర్వాత ఓహో అది దీనికి కారణం అయి ఉండొచ్చు అని చెప్పగలం తప్ప, విషయం జరుగుతున్నప్పుడు ఇది ఏ విధంగా పరిణమిస్తుందో చెప్పలేము మనం. కాబట్టి అదొకటి. తర్వాత మా నాయనమ్మ గారు కూడా మంచి సంగీతం బాగా పాడతారు. నా అదృష్టం మా అమ్మమ్మ మా ఇంటి దగ్గరే ఉండేవారు. మా నాయనమ్మ తాతగారు కూడా ఊరిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుండడం జరిగేది. మా అమ్మగారు నాన్నగారు వారు చిన్నప్పుడే గతించారు. అయితే వారు పాటలు రాసేవారు. ఆ పాటలు మా ఇంట్లో అనునిత్యం ఇప్పటికీ కూడా మారుమ్రోగుతూ ఉంటాయి. పాటలు పద్యాలు కూడా రాసేవారని విన్నాను. అవి ఇప్పుడు లభ్యం. అయితే సాహిత్యానికి సంబంధించి పూర్వం ఎవరైనా ఉన్నారా అని అడిగారు కాబట్టి, మా తాతగారి నాన్నగారు అంటే మా ముత్తాతగారు వారు వ్యాకరణ విద్యా ప్రవీణ, మహారాజా కాలేజ్ విజయనగరం అందులో నుంచి. తర్వాత భాషా ప్రవీణలో ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ వారు అప్పట్లో. తర్వాత వారు కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ భాషా విద్యాపీఠంలో వారు రిటైర్ అయిన తర్వాత వ్యాకరణం లెక్చరర్గా చేశారు. అద్భుతమైన వ్యాకరణవేత్త. దాని తర్వాత వారి చివరి శేష జీవితం అంతా కూడా వారు జగన్నాథ స్వామి వారి సేవలో వారు గడిపారు ఒక ఆలయంలో. చాలా నిష్ఠ కలిగినటువంటి వారు. వారి తర్వాత అదే కాకుండా వైష్ణవాచార్యులు కూడా వారు పంచ సంస్కారాలు చేసి నారాయణ మంత్రం ఉపదేశిస్తుండేవారు అందరికి. ఆ విధంగా మా తాతగారికి వచ్చింది. మా తాతగారు నాకు పంచ సంస్కారాలు చేశారు. ఆ విధంగా సంప్రదాయం వస్తుంది. తర్వాత మా అమ్మగారు చెప్పింది ఏంటంటే, వాళ్ళ తాతగారు కూడా సంస్కృతం పండితులు. బహుశా వాళ్ళందరూ అనుగ్రహం చేత ఎక్కడో లవలేశం అబ్బుండొచ్చు నాకు. అది కుటుంబ నేపథ్యం. అదే కాకుండా ఇంట్లో సాహిత్యకమైన వాతావరణం, ఇంట్లో ఇప్పుడు అదే కుటుంబ నేపథ్యంలో నల్లాన్ చక్రవర్తుల కుటుంబం అంటేనే మహామహా సంగీత విద్వాంసులు, సాహిత్యవేత్తలు, విద్వన్మూర్తులు ఉన్నటువంటివి చాలామందిని మనం చూస్తూ ఉంటాము. మీరు చెప్పినట్టు మీ కుటుంబంలోనే మీ ముత్తాత గారు వ్యాకరణ సంస్కృత శాస్త్రాల్లోనూ, మీ నాయనమ్మ సంగీతంలోనూ ఇలా నిష్ణాతులు ఉన్నారు. ఇకపోతే అసలు సాహిత్యం, పద్యం రాయడం
అనేది మీకు ఆ తృష్ణ ఎలా కలిగింది, ఎలా ప్రారంభమైంది? సాహిత్యంలో నా ప్రయాణం చాలా ఆశ్చర్యంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే. అంటే నేను అది అసంకల్పితంగా నాకు వచ్చిందని భావిస్తాను. నేను మా చిన్నప్పుడు వినాయక చవితి చేస్తున్నప్పుడు 3 రోజులు పెడతాం లేదా 5 రోజులు పెడతాం కదా. అవును. మొదటి రోజు పూజ అంతా అయిన తర్వాత నాకు అలవాటు ఏంటంటే ప్రతిరోజు నాన్నగారు పూజ చేసేసినా సరే నేను మళ్ళీ దాన్ని దీపం పెట్టి అష్టోత్తరం చదివి వినాయక వ్రత కథ చదివి మళ్ళీ హారతి ఇచ్చి, అది నాకు అలవాటు. నేను 8 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, నేను పండు నైవేద్యం చేశాను. నైవేద్యం చేసినప్పుడు ఒక ఆశువుగా ఒక పాట వచ్చింది. ఇది నేను అక్షర సత్యం చెప్తున్నాను. ఆ పాట ఏంటంటే, ఆరగించు తండ్రి ఆరగించు, పండు నీ కోసమే ఆరగించు, విఘ్నాలు రాకుండా చూసేది నీవు, విఘ్నేశ్వరునిగా వర్ధిల్లినావు, గణాధిపతి నీవు రాజాధిరాజ, ఈశ్వరుని పుత్రుడా బాలగణేశ. ఇది పాట. నల్లాన్ చక్రవర్తుల సాహిత్యంలో తొలి పుష్పం. అద్భుతం. భగవంతుడు అనుగ్రహించిన తొలి పుష్పం అనుకో. అయితే అది అసంకల్పితంగా వచ్చింది. తర్వాత ఏమైందంటే, అది పాట మా అమ్మా నాన్నగారు విన్నప్పుడు, ఏంటి నువ్వే రాసావా అడిగారు. అవునండి నేనే రాశాను. ఈ వర్ధిల్లినావు, ఈ హై లెవెల్ పదాలని నువ్వే, నీకెలా తెలుసు అంటే, అది ఎక్కడో విన్నది, ఇంట్లో విన్నవే వస్తాయి కదా, కుటుంబ నేపథ్యంలో వచ్చాయి. అయితే ఓహో హై లెవెల్ పదాలు వేస్తే గొప్పవాడు అనమాట అని చెప్పి తెలుసుకొని, ఈ ప్రతి పదానికి అంటే నా తెలుగు పదం సంస్కృత పదం ఆ భేదం నాకు తెలియదు అప్పుడు. ఇది హై లెవెల్ పదం, ప్రతి పదానికి హై లెవెల్ పదాలు తెలుసుకోవాలి. ఓహో చంపాడు, దానికి హై లెవెల్ పదం సంహరించాడు. ఇలాగా మా తాతగారిని అడిగి పెద్దవాళ్ళని అడిగి హై లెవెల్ పదాలు ఏంటి తెలుసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అలాగే ఏదో రకంగా అలా అభ్యాసం జరుగుతుండేది. అదే కాకుండా మా చిన్నప్పుడు మా అమ్మ చిన్న పుస్తకాలు, బాలల బొమ్మల రామాయణం, గొల్లపూడి వాళ్ళు వేసింది, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం, బాలల బొమ్మల దశావతారాలు, ఈ 4 పుస్తకాలు తీసుకొచ్చారు. ఈ 4 పుస్తకాలు తెచ్చిన వెంటనే చదివేశాను నేను. చదివేసిన తర్వాత కుతూహలం ఏంటంటే, నేను చిన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు బాగా వినేవాడిని. దానివల్ల ఆయనలా చెప్పాలి అనే ఒక చిన్న ఉత్సుకతతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మత్స్యావతారం కథితి, కూర్మావతారం కథితి, రామాయణంలో కథితి అని చెప్పి చెప్పడం మొదలు పెట్టేసరికి వాళ్ళు కూడా చాలా ప్రోత్సహించారు. అలాగా కొంత పౌరాణిక జ్ఞానం అప్పుడు అబ్బింది. అది 10 ఏళ్ల వయసు, 9 ఏళ్ళు, అదే ఆ వయసులోనే ఉంటుంది. తర్వాత ఒకరోజు ఏమైందంటే, మా అమ్మ ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతకథ చేస్తుందని చెప్పాను కదా, మేము ఒకసారి ద్వారకా తిరుమల వెళ్ళాం. ద్వారకా తిరుమల వెళ్ళి వచ్చిన తర్వాత, ఇది నాకు తెలిసి 3rd క్లాస్ అనుకుంటా, అంటే 9 ఏళ్ళు అదే వయసు ఉంటుంది. అప్పుడు ఇంకొక పాట వచ్చింది. నేను ప్రారంభంలో పాటలే రాశాను. అదేంటంటే, తిరుమల తిరుపతి వెంకటేశ, ద్వారక తిరుమల శ్రీనివాస, శేషతల్పమున పవళించే దేవా, భక్తాపదలను తొలగించే దేవా, భృగు మహర్షి గర్వమునణిచి, లక్ష్మీదేవి కైవైకుంఠము విడిచి, భూలోకమునకు వచ్చితివి, కోరిన కోర్కెలు తీర్చితివి, వదలము గోవిందా నీ పాదములు, నిన్ను పూజించిన కలుగును సుఖమ్ములు, కలలోనైనా మరువము నీ నామము, నిన్ను పూజించిన మేము ధన్యులము. ఇది పాట. ఇందులో అక్షరం కూడా మార్చలేదు దాని తర్వాత, ఎందుకంటే ఇందులో కొన్ని ఇదేంటి ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందని ఇప్పుడు అనిపించినా కూడా ఆ రోజు ఆశు అది ఎలా వచ్చిందో అది అలాగే సుస్థిరం. కాబట్టి అలా ముందు అలా రాయడం చేత రెండో పాట, ఇది రెండో పాట. దాని తర్వాత మళ్ళీ ఎక్కువగా రాయలేదు. అయితే నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు మా సీనియర్ ఒక ఆయన ఉండేవారు 10th క్లాస్లో, ఆదిత్య అని. ఆయన కూడా మంచి భగవత్ సంబద్ధమైన విషయాల్లో బాగా ఉండేవారు. అయితే ఆయన ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, ఇలాగ పద్యాలు విషయాలు వస్తే నేను రాస్తాను అన్నట్టుగా అన్నారు. ఓహో వీరు రాస్తారు, అయితే నేను కూడా రాయాలన్నమాట. అంటే రాయాలి, ఎందుకంటే నాకు రాముడు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు హనుమంతుడు అన్న రాముడు అన్న చాలా ఇష్టం. ఆ రామాయణ పుస్తకం చదివానని చెప్పాను కదా, రామాయణం చదివితే రాముడికి ఎవరు భక్తులు కాకుండా ఉండలేరు, అది అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నేను రాఘవ శతకం రాయాలి అని ఒకటి మనసులో అనుకున్నాను. అనుకొని నాకు పద్యం లక్షణాలు ఏం తెలియవు. పద్యం అంటే నాకు తెలిసిన 3 లక్షణాలు అప్పటికి. ఒకటి, ఎవరికి అర్థం కాకూడదు. 2, రెండవ అక్షరాలన్నీ సమానంగా ఉండాలి, ప్రాస నియమం ఇప్పుడు తెలుస్తుంది. 3వది ఏంటంటే,
ఒక పాదంలో సగం పదం వచ్చి మిగతా సగం పదం రెండో పాదంలో వస్తుంది. వృత్త పద్యాల్లో ఈ పాదం మారుతున్నప్పుడు అలా వస్తుంది కదా, అవును. అది ఏమనుకునేవాడంటే అది స్టైలు, అది ఒక పదం విరగొట్టి ఇలా రాయాలి. అలాగేదో అనుకుంటే ఒక 108 రాసేసాను అలాగా. అలా రాసి సరే ఇప్పుడు అది చూస్తే అది కాస్త విచిత్రంగా ఉంటుంది కావచ్చు. కాకపోతే అప్పట్లో అంటే ఏ మాత్రం చందో పరిజ్ఞానం లేకుండా నీకు నువ్వుగా ఇలా ఉండాలి అని అనుకొని రాసినవి. అది అబ్జర్వ్ చేసి దానికి ప్రేరణ నువ్వు సొంతమేనా? ప్రేరణ అంటే రాయాలి ఏదో, అంటే నేను కూడా భక్తుణ్ణి అంటే ఎక్కడో చూసి ఉంటుందిగా ప్రేరణ, మీరుగా అనుకునే అక్కడ రాఘవ శతకం రాయాలి అని అనుకొని, అది భగవత్ ప్రేరణ అయి ఉండొచ్చు కావచ్చు. అలా రాశాను. రాసిన తర్వాత ఏంటంటే తర్వాత నేను 8వ తరగతిలోకి వచ్చినప్పుడు నాకు ఛందస్సు అంటే ఏంటో తెలిసింది. ఓహో ఈ నియమాలు, ఉత్పలమాల, భరనభరవ. కాకపోతే ఉత్పలమాలలో రాయడానికి ప్రయత్నిస్తే నాకున్న శబ్దశక్తి, నాకున్న పద్య పఠన అనుభవం రెండు సరిపోయేవి కావు. అవి రాయగలిగేవాడిని కాదు. తర్వాత 9వ తరగతిలో మా తెలుగు సార్ శ్రీనివాస్ సార్ అని వారిని అడిగాను, సార్ నాకు రాయాలనుంది, రాయలేకపోతున్నానంటే చిన్న చిన్న పద్యాలు ప్రయత్నించిన ఆటవెల్ది, తేటగీతి లాంటివి. అప్పుడు ఆటవెల్ది పద్యాలు రాయడం మొదలుపెట్టాను. అలా ఆటవెల్ది రాసి 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 ఎక్కువగా ఆటవెల్దులు రాసేవాడిని. తర్వాత కొంచెం కందం మొదలుపెట్టాను. ఇలాగా అభ్యాసం చేస్తూ, అప్పటికి రిసోర్సెస్ కూడా లేవు. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అప్పట్లో రిసోర్సెస్ చాలా తక్కువ. అప్పట్లో ఇంటర్నెట్లో వెతికి అసలు యతి అక్షరాలు ఏంటి, యతి మైత్రి ఏంటి, ప్రాస అక్షరాలు ఏమొస్తాయి, ఏ యతికి ఏం, అప్పట్లో అప్పకవియం అన్న పుస్తకం ఉంటుంది, అందులో యతులు ప్రాసలు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమి తెలియవు. యతులు ఏమిటి, ప్రాసలు ఏమిటి, ఛందస్సు ఏమిటి. అప్పట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే వృత్త పద్యాలు ఒకటి అంటే నాలుగే ఉన్నాయి, ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం. ఇవే తప్ప ఇంకా మత్త గోకిల ఈ విషయాలు ఏమీ తెలియవు. అలా ఏదో రాసే ప్రయత్నం చేసి ఉన్నప్పుడు అంటే నాకు చాలా సందేహాలు వచ్చేవి. ముఖ్యంగా నేను 10th వచ్చేసరికి సందేహాలు బాగా పెరిగిపోయాయి. ఇదేంటి, దాశరథి కృష్ణమాచార్యులు గారి పాఠం మాకు ఉండేది ఒకటి, వీర తెలంగాణ అని. నాకుండే ఒక లక్షణం ఏంటంటే పాఠ్య పుస్తకంలో కేవలం పువ్వు గుర్తున్న పద్యాలు కాదు, అన్ని పద్యాలు కంఠస్థం చేయాలి. అది పువ్వు గుర్తున్న పద్యాలు పరీక్షకే వస్తాయి, ఆ పరీక్షకు వచ్చేవి పువ్వు గుర్తున్నవే, కానీ అన్ని పద్యాలు కంఠస్థం చేయాలి. హిందీలో కూడా అంతే, హిందీలో పోయంగా కంఠస్థం చేయాల్సిందే, హృదయస్థం చేయాల్సిందే. అది అయితే అలా చేస్తున్నప్పుడు చాలా సందేహాలు వచ్చేవి. ఆ వీర తెలంగాణ పాఠంలో ఇప్పటికీ నా గుర్తు, కాపయ్య నాయకుండేపు సూపిన నాడు అని ఉంటుంది. అయితే కాపయ్య అక్కడ ప్రాసయతి చెల్లుతుంది. కాపయ్యలో పాకి, ఏపు సూపెనలో పూకి, యతికి అక్షర స్వరమైత్రి కూడా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి స్వరమైత్రి చెల్లట్లేదు, దాశరథి వారు తప్పు రాసే అవకాశం లేదు. ఇదేమిటి ఇలా ఉంది. దాశరథి వారిదే ఇంకో పద్యం, ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి, అద్భుతమైన పద్యాలు వారి. అందులో ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి, ఈ రెండిట్లో యతి ఎలా సరిపోతుంది? ప్రాణములో ప్రా ఉంది, గహనాటవుల్లో ఆ ఉంది, ప్రకారానికి ఆకారానికి ఎలా చెల్లుతుంది? ఈ సందేహాలన్నీ చాలా ఉన్నాయి నాకు. ఒక నిర్దేశకులు కావాలి, మార్గనిర్దేశనం చేసేవాళ్ళు కావాలి అన్నప్పుడు నాకు మా తెలుగు సార్ పాపం వారు ప్రయత్నం చేసేవారు. కాకపోతే పద్యం రాసిన అనుభవం ఉన్న వాళ్ళు అయితేనే దీనికి నిజంగా మార్గనిర్దేశం చేయగలుగుతారు. వ్యాకరణ పరిజ్ఞానం ఇత్యాదులు బాగా కావాలి. ఆ సమయంలో నేను ఇలాగ ఒక ఆటవెల్ది పద్యం రాసి మా అమ్మ వాళ్ళ గ్రూప్లో పెడితే, అది నా అదృష్టం చేత, అమ్మవారి కరుణ చేత, అన్నమరాజు ప్రభాకర్ రావు గారు అనే మహానుభావుల చేతికి అది వెళ్ళింది. వారి చేతికి వెళ్ళినప్పుడు వారు అందులో తప్పులున్నాయి, 2-3 తప్పులున్నాయి. వారు వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి, ఏమండి మీ బాబా రాశారు ఇది అంటే, అవునండి, అయితే నాతో ఒకసారి మాట్లాడించండి ఇంటికి వచ్చాక అని చెప్తే, నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడాను. మాట్లాడితే నా సందేహాలు అన్నీ వరుస పెట్టి అడిగాను అనమాట. ఇది ఎందుకు అవుతుంది. ప్రతి సందేహానికి నా మనస్సు తృప్తి చెందే సమాధానం ఇచ్చారు వారు. అప్పటి వరకు అన్నమరాజు ప్రభాకర్ ఎవరో మీకు తెలియదు? నాకు తెలియదు. కేవలం ఎక్కడో గ్రూపులలో మీ పద్యం చూసి వారు రెస్పాండ్ అయ్యారు, స్పందించారు. అయితే దాని తర్వాత వారు ఏమన్నారంటే, అప్పుడు పద్యవారధి అని ఒక పత్రిక వచ్చేది మన సిబివిఆర్కే శర్మ గారు రాజమహేంద్రవరంలో. వారు ఆ పత్రికకి నిర్దేశితాంశం అని ప్రతిసారి ఒకటి ఇచ్చేవారు. ఆ నిర్దేశితాంశానికి నన్ను రాయమని చెప్పి గురువుగారు ప్రభాకర్ రావు గారు చెప్పారు. అప్పుడు నేను మొట్టమొదటిసారి సీస పద్యం రాసి పంపిస్తే అప్పటి నుంచి వారు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. నేనేంటంటే
పద్యాలు రాసేవాడిని, చాలా తప్పులు ఉండేవి, అది గురువుగారికి పంపించేవాడిని. ప్రతి శనివారం ఆదివారం గంట సేపు మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఒక వారి ఇంటికి కూడా వెళ్ళేవారా? లేదు, అప్పుడు ఫోన్లోనే. టెక్నాలజీ పెరగడం వల్ల చాలా ఉపయోగం అవును, వాట్సాప్లో. అయితే వారికి పంపిస్తే వారు వారం అంతా నేను పద్యాలు రాసి పంపించేవాడిని. వారు అది చూసి వారం అంతా పరిష్కరించి, అంటే ప్రతిరోజు ఏ రోజు కాదు పరిష్కరించి అన్ని వారి దగ్గర పెట్టుకొని నాకు శనివారం చెప్పేవారు, ఇది ఇలా రాయాలి, ఉత్తునకు ఎడాగము ఉండదు, ఉత్తునకు సంధి నిత్యము, తర్వాత ఇంకా చాలా నియమాలు ఉంటాయి కదా మనకి. అదే కాకుండా వ్యాకరణం ఒక పద్ధతిలో పెడితే ఏ పద్యానికి ఆ పద్యానికి ఒక గుణం ఉంటుంది. ఉత్పలమాలకు ఒక గుణం ఉంటుంది. ఉత్పలమాలను అలా రాస్తేనే అందం. శార్దూలానికి ఒక గుణం ఉంటుంది, మంచి సమాస భూయిష్టంగా ఉంటే శార్దూలానికి అందం. ఉత్పలమాల మృదువైన పదాలతో ఉంటే ఉత్పలమాలకు అందం. ఇలాగా ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క గుణం ఉంటుంది. సీజన్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, అది నిర్వహించాలి. ఇలా ఒక్కొక్కటి ఛందస్ శిల్పం చెప్పేవారు. అదేంటంటే పాఠంలా కాకుండా మాటల్లోనే పాఠం అన్నమాట. అదే కాకుండా లలిత్ అన్నయ్య అభినవ శంకర విజయం కావ్యం రాస్తూ అందులో భారతీ తీర్థస్వామి వారి గురించి ఒక పద్యం రాశారు. అందులో మాట అంటారు, శిష్యశ్రేయ ఉద్యుక్తులై. అలాగా గురువుకు ఉండాల్సిన లక్షణం శిష్యశ్రేయ ఉద్యుక్తత కదా. కాబట్టి ప్రభాకర్ రావు గారు నిత్యం శిష్యశ్రేయస్సు గురించి ఆలోచించిన వారు. ఎప్పుడు ఏ కావ్యం చదివినా ఈ పద్యం సాహిత్యకి చెప్పాలి, ఇది బాగుంది, ఇది నేర్చుకుంటే అతను ఉపయోగపడుతుంది, కావ్యం ఎలా చదవాలి, తర్వాత ఇలా అనేక విషయాలు వారు చెప్తుండేవారు. దానివల్ల నాలో ఆ సంస్కారం ఏర్పడుతూ వచ్చింది. అదే కాకుండా ఆశావాది ప్రకాశరావు గారు, ఇప్పుడు ఈ అన్నమరాజు ప్రభాకర్ రావు ఎంతకాలం సాగింది ఇది? అవధాన విద్యా వికాస్ పరిషత్ వచ్చేంత అంటే ఒక సంవత్సరం పాట. అంటే ఇది నాకు మొట్టమొదటి నేను వారితో మాట్లాడిన రోజు 2018 ఆగస్టు 2. అసలు ఇంకొక ఎదురుచ్ఛ ఏంటంటే అదే రోజు ఆశావాది వారు పుట్టినరోజు, ఆగస్టు 2. అదేమిటో ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. అప్పుడు వారితో మాట్లాడాను. అది 2000, అది ఇప్పటికీ కూడా సాగుతుంది. వారు ఇప్పటికీ కూడా నాకు చాలా విషయాలు చెప్తుంటారు. అయితే ఇంకొకటి, వారు ఆశావాది ప్రకాశరావు గారి శిష్యులు. ఆశావాది వారు ఇంకొక మహానుభావులు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఆశావాది ప్రకాశరావు గారు 2021 మొట్టమొదటి అవధాన పద్మశ్రీ. అయితే వారు కూడా ఏంటంటే శిష్యుడు గురించి, ఇతనికి సాహిత్య అబ్బాయి నేర్చుకుంటున్నాడు, ఇంకా మంచి పథంలో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వారు అవధానానికి తొందర పెట్టలేదు. పద్యం రాస్తున్నాడుగా వెంటనే అవధానం చేయించేద్దాం, ఈ ఉద్దేశం వారిలో లేదు. పద్యం రాస్తున్నాడు, పద్యం మెరుగుపడాలి అబ్బాయిది అని చెప్పి దానికి కావాల్సిన ప్రభాకర్ రావు గారు చెప్తుండేవారు, ఏమండి మీరు ఈ పుస్తకాలు అబ్బాయికి అందించండి, మీరు ఈ విషయాలు అబ్బాయికి చెప్పండి అని చెప్తుండేవారు. అదే కాకుండా ఆశావాది వారి దగ్గర నేను ఇంకొకటి నేర్చుకుంది ఏంటంటే నిష్ఠ, పలుకునందున్న నిష్ఠ. ఎలా అంటే ఉదాహరణకి ఒకసారి వారు పాపం చాలా అనారోగ్యంతో బాధపడ్డారు వారి చివరి రోజుల్లో. ఒకసారి నేను ఫోన్ చేసి, తాతగారు ఎలా ఉన్నారండి అంటే, బాగానే ఉన్నాను అన్నారు. అయ్యో ఏమైందండి అంటే, నడుద్దామంటే కాళ్ళు సహకరించటం లేదు, చూద్దామంటే కళ్ళు సహకరించటం లేదు, వ్రాద్దామంటే వ్రేళ్ళు సహకరించటం లేదు అన్నారు. అంటే అంత ఇబ్బందిలో ఉంటే కూడా రాద్దామంటే వేళ్ళు సహకరించట్లేదు అనలేదు, వ్రాద్దామంటే వ్రేళ్ళు సహకరించటం లేదు, ప్రతి అక్షరం కూడా అంత స్పష్టంగా పలికారు. అప్పుడు నాకు ఓహో మనం పలికితే ఇలా పలకాలన్నమాట అని చెప్పి, అది ఎందుకంటే పెద్దల్ని చూసిన తర్వాత ఇందాక చెప్పినట్టు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నట్టు వారిని చూసి చాలా నేర్చుకున్నాను నేను. వారితో నేను నేరుగా పాఠం ఎప్పుడు పొందలేదు, కాకపోతే చూసి వారి వ్యక్తిత్వం నుంచి చాలా నేర్చుకున్నాను. అదే కాకుండా ఒకరోజు ఒక పద్యం రాసి వారికి వినిపిస్తే వారికి బాగా నచ్చింది. అది నచ్చి, నువ్వు రాస్తున్న పద్యాలు గుర్తున్నాయా నాన్న అన్నారు. అంటే గుర్తుంటాయండి అన్నాను. అయితే పర్వాలేదు, అవధానానికి పనికొస్తావు అన్నమాట అన్నారు. అది అయితే నాకు ఇప్పటికీ ఉన్నటువంటి, నాకు అప్పుడు ఉండేటువంటి ఒక కోరిక ఏంటంటే, ఉండినటువంటి కోరిక ఆశావాది వారి సంచాలనంలో నేను మొదట అవధానం చేయాలి అని. కాకపోతే నా దురదృష్టం, వారు ఫిబ్రవరి 2022 17వ తారీఖున వారు భగవత్ ప్రాప్తి చెందారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అదే ఫిబ్రవరి నెలలో మా అమ్మమ్మ, నాతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మమ్మ, ఆవిడ కూడా గతించారు. కాబట్టి ఫిబ్రవరి 2022 నన్ను చాలా బాగా దెబ్బతీసినటువంటి నెల. అయితే అదే ఇదిలో ఉన్నప్పుడు ఒకరోజు గురువుగారు ప్రభాకర్ రావు గారు ఫోన్ చేసి,
ఇదిగో దత్తాత్రేయ శర్మ గారు అని చెప్పి వారు ఇలా అవధాన విద్యా వికాస్ పరిషత్ నిర్వహిస్తున్నారు. జూన్లో మేలో ఉంటుందని మొట్టమొదటి వచ్చింది, తర్వాత జూన్కి పోస్ట్ పోన్ అయింది. ఇది మేలో ఉంటుందట, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళు, దానికి పెద్దవాళ్ళందరూ వచ్చి పాఠం చేస్తారు అని చెప్పారు. అయితే అప్పుడు నేను దత్తాత్రేయ శర్మ గారికి మెసేజ్ పెట్టడం, వారేమో ఒక ప్రశ్నపత్రం పంపించారు. ఈ ప్రశ్నపత్రానికి నువ్వు సమాధానాలు నింపి పంపించమని. దాన్ని చాలా శ్రద్ధగా నింపి పంపించి తర్వాత అవధాన విద్యా వికాస్ పరిషత్కి రావడం. నా మొట్టమొదటి మలుపు ప్రభాకర్ రావు గారు, తర్వాత రెండోది అవధాన విద్యా వికాస్ పరిషత్తు. అవధాన విద్యా వికాస్ పరిషత్తులో ముఖ్యంగా ఏంటంటే గురువులు. నేను అవధానం వల్ల కానీ పద్యం వల్ల కానీ పొందింది ఏంటి అంటే 2 విషయాలు. ఒకటి, గురువుల సాంగత్యం. మహాత్ములు ఎందరో మనము కళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళ సాహచర్యం పొందగలగడం. రెండోది, గ్రంథాలు చదివేటువంటి ఒక అవసరము, తర్వాత శ్రద్ధ 2 ఏర్పడడం. ఎందుకంటే అవధానానికి చేసే కృషి వల్ల భాష పెరుగుతుంది. ఆ భాష పెరగడం వల్ల ఏమవుతుందంటే గ్రంథాలు చదవగలం. ఇదేంటంటే ఒక చక్రం లాగనమాట. కృషి చేయడం వల్ల గ్రంథాలు చదువుతాం, దానివల్ల భాష పెరుగుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువ గ్రంథాలు చదవగలుగుతాం అన్నమాట. ఆ విధంగా నడుస్తుంటుంది. అలాగా మొట్టమొదటి రోజు గరికపాటి నరసింహారావు గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, మహానుభావులు జిఎం రామశర్మ గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా అయాచిత నటేశ్వర శర్మ గారు, వాళ్ళందరూ ఆ వేదిక మీద ఒక్కసారి చూసేసరికి చాలా అది ఒక ప్రేరణ. అవకాశం రాదు. ఒక శ్రద్ధాళుకి అంతకంటే ఏం కావాలి. అక్కడ వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా ప్రేరణ పొంది, తర్వాత వాళ్ళందరూ చేసిన పాఠాలు, జిఎం రామశర్మ గారు, అదే రోజు మళ్ళీ ఆముదాల మురళి గారు తిరుపతి నుంచి వచ్చి వారు పాఠం చేయడం. అలాగా వారం రోజులంతా కూడా పద్యము తప్ప ఇంకేం తెలియదు మాకు. ఏం తిన్నాము, ఏం పడుకున్నాము, ఇంకేమీ తెలియదు, పద్యం. ఆ అవధాన విద్యా వికాస్ పరిషత్తులో నాకు కొత్త కుటుంబం ఏర్పడింది. మా బోరెల్లి హర్షన్నయ్య ఇత్యాదులు, ఉమామహేష్ అన్నయ్య, సుజను, ఆ పాలపర్తి వారి దౌహిత్రులు, వాళ్ళందరూ కూడా మేము ఒక మంచి స్నేహితులుగా ఏర్పడ్డాం. సుధన్వార్ తర్వాత శిబిరంలో వచ్చాడు. అవును, మొదటి శిబిరంలో మేము సీనియర్స్ అన్నట్టుగా. అంతే. అక్కడ మేమందరం కూడా రాత్రి ఏం లేదు, రాత్రి 2 అయిపోయేది, 3 అయిపోయేది. రాత్రులు మాలో మేము అవధానం చేసుకోవడం, మాలో మేము పద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, పద్యాల గురించి వాదించుకోవడం. లేదు ఇచ్చోటనే సత్కవీశ్వరి, అది మన జాషువా గారిది ఉంది కదా, అది ఇచ్చోట ఏనా ఇచ్చోట నేనా, ఈ వాదాలు. అదొక మధురమైన జ్ఞాపకాలు. వారం రోజులు అయిపోయిన తర్వాత వదిలి వెళ్తుంటే ఏదో పుట్టిల్లు వదిలి మెట్టింటికి వెళ్తున్నట్టుగా ఎలా ఉంటుందో అలా అనిపించింది. అందరికీ చాలా బాధగా అనిపించింది అప్పుడు. అలాగా కొత్త కుటుంబం ఏర్పడడం. అదే కాకుండా ఆముదాల మురళి గారి దగ్గర చాలా గొప్ప పాఠాలు విన్నాం. అదే కాదు, అక్కడున్న గురువులందరి దగ్గర గొప్ప పాఠాలు విన్నాం. జిఎం రామశర్మ గారు అద్భుతంగా మాకు పాఠం చేశారు. ఆముదాల మురళి గారు వ్యక్తిత్వం మీద పాఠం చేశారు, అవధానికి ఉండాల్సిన వ్యక్తిత్వం వల్ల. వారు అక్కడ చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. అవధానానికి మీ వల్ల ఖ్యాతి వచ్చినా, పేరు వచ్చినా రాకపోయినా, మీ వల్ల అపకీర్తి రాకుండా మాత్రం జాగ్రత్త పడండి. చాలా గొప్ప సందేశం అది. ఇలాగా అవధాన విద్యా వికాస్ పరిషత్ వల్ల చాలా నేర్చుకున్నాను. అయితే ఉత్సాహం వల్ల ఏంటంటే అక్కడ అవధానం చేయాలని ఉంది, కాకపోతే చేయగలనా అన్న సందేహం. ఆముదాల మురళి గారు ఒకరోజు రాత్రి భోజనానికి ముందు పిలిచి, తొందరగా భోజనం చేసి సిద్ధమయ్యరా అన్నారు. ఎందుకు గురువు గారు అంత చేయగలనా అనిపిస్తుంది, నువ్వు వెళ్ళిరా ముందు అన్నాను. వెళ్ళి భోజనం చేసి సిద్ధమయ్యరాగానే కూర్చోబెట్టి అవధానం చేయించారు. అది మొట్టమొదటి అవధానం. అయితే ఆశావాది వారి సంచాలనంలోనే మొదటి అవధానం చేద్దాం అనుకున్నది కుదిరింది. ఆశావాది వారి శిష్యులైన మురళి గారి చేత నా మొదటి అవధానం జరిగింది. అది నాకు అంటే ఆశావాది గుర్తు, నాకు అది ప్రత్యక్ష ప్రసారం చేశాను. దాని తర్వాత అవధానం అది నాకు ఆ తృప్తి ఉంది. తర్వాత జిఎం రామశర్మ గారి అవధానం జరగాలి శిబిరంలో. జిఎం రామశర్మ గారి అవధానం శిబిరంలో జరగాలి. జిఎం రామశర్మ గారు ఒకరోజు నేను ఒక ప్రశ్న అడిగితే చాలా సంతోషించారు. ఆ సంతోషించి, ఈ అబ్బాయికి అవధానం పెట్టి, నా అవధానం ఎందుకు, ఈ అబ్బాయి అవధానం పెట్టించచ్చు కదా అన్నారు. మీలో ప్రతిభ చూసి. అంటే వారి దయ, వారి యొక్క ప్రోత్సాహం అంతే. శిష్యుల మీద వాళ్ళకున్న అవిరళమైన కరుణ, ప్రోత్సహించాలి అని. అప్పుడు అలాగే అని దత్తాత్రేయ శర్మ గారు అంగీకరించడం. అసలు ఆ శిబిరంలో ఆముదాల మురళి గారి అవధానం కూడా జరగాలి, కానీ మురళి గారు నా అవధానం ఎందుకు, భరత్ శర్మ అవధానం పెట్టించండి అన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అవధానం వస్తోందంటే చేద్దాము అనేది కాకుండా
వర్ధమానులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయిద్దాం అనేటువంటి దృష్టి. అది గురువుల దగ్గర నేను చూసినటువంటి విషయం. అలాంటి గురువులు లభించడం నా భాగ్యం. అలాగే రామశర్మ గారు చెప్పిన తర్వాత దత్తాత్రేయ శర్మ గారు అన్నారు, లేదా లైవ్ ఇస్తున్నావు నీ అవధానం ఏమంటే, మొట్టమొదటి అవధానం లైవ్ ఇస్తానేంటి అన్నారు. అయితే లేదులే, నీకెందుకు, నువ్వు అవధానం చేయి, నీ అంతవరకే నీ పని, లైవ్ మేము ఇవ్వాలా లేదో మేము చూసుకుంటాం. అవును, సరే అని అమ్మవారికి నమస్కారం చేసుకొని అవధానం. పైగా ఇంకోటి అంటే, నాకు అవధాన పీఠం మీద చాలా గౌరవం. ఎందరో మహాత్ములు కూర్చున్నటువంటి పీఠం. దాని మీద నేను ఎక్కి కూర్చోవాలంటే నాకు ఎంతో అర్హత ఉంటే తప్ప నేను కూర్చోలేను. అయితే ఆ అర్హత నాకు ఉందా లేదా అంటే, ఇప్పుడు తిరుపతి వెంకట కవులు కూర్చున్నటువంటి కుర్చీలో నువ్వు కూర్చోవాలి అంటే ఆ అర్హత ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అవును. అయితే నేను అందుకని అవధాన పీఠాన్ని ప్రార్థించాను, అమ్మ నాకు నీ మీద కూర్చొని అర్హత ప్రసాదించు అని చెప్పి. అందుకని ఇప్పటికి కూడా నేను ప్రతి అవధానంలో అవధాన పీఠం మీద పద్యం చదువుతాను. ఏ పీఠమున నిల్చి ఏపు చేసెను పద్య పుష్పవాటిని మాడభూషి సుకవి, ఏ పీఠమున నిల్చి ఏనుంగులెక్కిరో తిరుపతి వెంకట దివ్య కవులు, ఏ పీఠమున నిల్చి తూపు వేగమ్మున రణమాడినారు కొప్రంపు కవులు, ఏ పీఠమున నిల్చి దృఢకీర్తి చెందిరో వేవేల పండితులీ వసుమతిని, అట్టి ఆ పీఠమున నిల్చినట్టి నాకు హృదయ పీఠమునందున నీవు నిలిచి, వీణియలు మీటి వాణి నా వాణి వగుసు, పద్యముల పల్క చేయుమా పక్ష్మలాక్షి అని అమ్మవారికి నమస్కరించి ప్రారంభ ప్రార్థనా పద్యాల్లో మొట్టమొదటి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఆ రోజు కూడా అది ప్రార్థన చేసుకుని కూర్చొని, అది నేను కూడా ఊహించలేదు. చాలా చక్కగా, అంటే ఇప్పటికి కూడా ఆ పద్యాలు చూసుకుంటే నేను మొదట అవధానంలో చెప్పానా అన్నట్టుగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నాకు చాలా సంతృప్తినిచ్చిన అవధానం మొట్టమొదటి అవధానం. దాని తర్వాత శిబిరంలో చేసిన అవధానం, తర్వాత శిబిరం బయట నేను చేసిన మొట్టమొదటి అవధానం ఆశావాది వారి సంస్మరణ. ఆశావాది వారు మంకాల రామచంద్రుడు గారు కళామంజరి, శ్రీ కళామంజరి మానస గారు నిర్వహించిన సైనిక్పురిలో హరిహర క్షేత్రంలో జరిగిన అవధానం. అది కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిన అవధానం. అలాగా క్రమంగా తర్వాత వర్గల్, అది నా మొదట అవధానం ఆముదాల మురళి గారి సంచాలనం, తర్వాత రామశర్మ గారి సంచాలనం, తర్వాత వర్గల్లో మళ్ళీ హరిహర క్షేత్రంలో ఆముదాల మురళి గారి సంచాలనం. వర్గల్లో జరిగిన దాంట్లో అయాచిత నటేశ్వర శర్మ గారి సంచాలనం. నా అదృష్టం వారి, అంటే ఎంతమంది మహానుభావుల్ని కలుసుకునే అదృష్టం. నేను చెప్పాను కదా, నేను పొందిన ఉపలబ్ధులు అంటే రెండే. ఒకటి గ్రంథాలు చదవగలిగే అవకాశం, ఇంకొకటి మహాత్ముల పక్కన కూర్చోగలగడం. ఇప్పుడు వారిని చూడగలగడం అదృష్టం, వారితో మాట్లాడగలగడం అదృష్టం, అదే వారి సంచాలనంలో కూర్చొని అవధానం చేయడం ఇంకా అదృష్టం, సుకృతం. అలాగా అయాచిత నటేశ్వర శర్మ గారి సంచాలనంలో చేసే అవకాశం, పైగా వర్గల అమ్మవారి గర్భగుడి ముందు అక్కడ వేద విద్యార్థుల ముందు చేసినటువంటి అవధానం. తర్వాత సారస్వత పరిషత్తులో రామశర్మ గారు, మురళి గారు ఇత్యాదులందరూ ఉన్నారు అవధానంలో. తర్వాత నాకు ఈ అవధానాల వల్ల సందీప్ అన్నయ్య, తాత సందీప్ శర్మ అన్నయ్య వెంటనే ఫోన్ చేసి అభినందించి, సుహృన్మూర్తులు వాళ్ళందరూ, లలిత్ అన్నయ్య శతావధానంలో నేను పాల్గొన్నాను ఇక్కడ హైదరాబాద్. అంటే సీనియర్స్ అందరూ కూడా, ఇప్పుడు లలిత్ అన్నయ్య కానీ సందీప్ అన్నయ్య కానీ రాంభట్ల వారితో నేను ఎక్కువగా మాట్లాడలేదు, కాకపోతే వారు కూడా చాలా సహృదయమూర్తి. వీళ్ళందరూ కూడా ఏంటంటే వస్తున్నారు కొత్త వాళ్ళంటే ప్రోత్సహించాలి అనేటువంటి దృష్టి. కాబట్టి ఈ కావ్యం చదువు, ఈ పద్యం చదువు అన్నట్టుగా వారు కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ చాలా విషయాలు నాకు తెలియజేశారు. నేను వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను, మా సీనియర్ల దగ్గర. వాళ్ళందరూ కూడా నా గురుతుల్యులే, అందులో సందేహం ఏమాత్రం లేదు నాకు. తర్వాత నేను ఈ అవధానం వల్ల ఇంకొకటి నాకు లభించింది ఏంటంటే, చిన్నజీయర్ స్వామి వారి సమక్షంలో అవధానం చేయడం. సమతామూర్తి ప్రాంగణంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి సమక్షంలో అవధానం చేయగలిగే అదృష్టం. ఎందుకంటే వారిని కలవడం ఎంతలో పెద్దవాళ్ళకే దుర్లభం. పైగా అది వారి ముందు 3 గంటలు కూర్చొని అవధానం చేయడం, అది కూడా వారు సాక్షాత్తుగా అక్కడ ఉపవిష్టులై ఉన్నప్పుడు. రంగరామానుజాచార్య స్వామి వారు, రంగరామానుజాచార్య మహాపండితులు, మహామహోపాధ్యాయులు, శాస్త్ర రత్నాకర, శాస్త్ర భాస్కర ఇత్యాది బిరుదాంకితులు. వారు అక్కడ కూర్చొనండి. ఆ అవధానంలో ఇంకో అదృష్టం ఏంటంటే, కడిమెళ్ళ వరప్రసాద్ గారు మహానుభావులు సహస్రావధానంలో వారి నిషిద్ధాక్షరి, పాలపర్తి వారు సమస్య, సందీప్ అన్నయ్య దత్తపతి, అద్దంకి శ్రీనివాస్ గారు వర్ణన, ఇలా బోచకర ఓంప్రకాష్ గారు న్యస్తాక్షరి, నేపాళ కృష్ణమాచార్యుల వారు సంస్కృతంలో మహాపండితులు, వారు ఆశువు,
ఇలాగా శంకరనారాయణ గారు అప్రస్తుతం, వామరాజ సత్యమూర్తి గారు వారగణనం, ఇలాగా దిగ్గజాలు, సాహితీ దిగ్గజాలు దిగ్గజాలు, అందరూ, అవధాన దిగ్గజాలు. వాళ్ళ ప్రాశ్నికత్వంలో అవధానం చేయగలిగే భాగ్యం అది నేను జన్మలో మర్చిపోలేని విషయం. తర్వాత ఇంకొకటి అవధానంలో ఇంకొకటి నాకు లభించిన ఉపలబ్ధి ఏంటంటే, మొన్న లలితన్నయ్య అవధానానికి శృంగేరికి వచ్చినప్పుడు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు, మాట్లాడారు. నేను 3 రోజులు ఉండాల్సిన వాడిని 2వ రోజే అవాంతర కారణాలు వెళ్తుంటే, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అన్నారు. అంటే ఎంత ఆప్యాయంగా ఉండమని వారు. అవునా, పనుందా, అయితే వస్తూ ఉండు శృంగేరికి, ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా అయితే పిలుస్తాను రా. ఇది ఎవరికి లభించగలదు? నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే జగద్గురువులు ఆ మాట అంటారు అంటే అది అవధానం వల్ల, పద్యం వల్ల నాకు లభించినది. కాబట్టి నేను పద్యానికి అవధానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దీనివల్ల వచ్చే ఖ్యాతి కానీ, యశస్సు కానీ, ఇంకా ఏదైనా కూడా అవన్నీ అవాంతర ప్రయోజనాలు. ముఖ్య ప్రయోజనం ఏంటంటే మహాత్ముల సాహచర్యం, మహాత్ముల యొక్క సత్సంగం. శంకర భగవత్పాదులు చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్టు. అలా సత్సంగం. అదే కాదు, కమలజ దయితాష్టకంలో భగవంతుడిని ఏమేం ప్రార్థించాలని సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామి వారు చెప్తారు. కర్మసు ఆత్మోచితేషు స్థిరతరధిషణాం దేహదార్ఢ్యం తదర్థం దీర్ఘంచాయుర్యశ్చ త్రిభువన విదితం పాపమార్గాద్ విరక్తిం సత్సంగం సత్కథాయా శ్రవణమపి సదా దేవి దత్వా కృపాబ్ధే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వనందేహి మహ్యం. అలా సత్సంగం ఏర్పడడం, యశస్సు లభించడం, ఇవన్నీ కూడా అవధానం వల్ల నాకు సంక్రమించినటువంటి విషయాలు. విజయవాడలో మనకు చిన్నతనంలోనే మీకు బిరుదు కూడా వచ్చింది కదా, అవధాన కళా కౌముది. ఆ సందర్భం చెప్తాను. అది నా 8వ అవధానం. సందీప్ అన్నయ్య, తాతా సందీప్ శర్మ గారు, శతావధాన శరత్చంద్ర వారు నా హరిహర క్షేత్రం అవధానం అయిన వెంటనే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేశారు. అవధానం వల్ల చాలా ఆనందపడి వారు ఫోన్ చేసి చాలా బాగా చేసావు అని చెప్పి మెచ్చుకోవడాలు, ఎక్కడెక్కడ మార్పులు కుదురుతాయో అవి చెప్పడం అన్నీ చేసి వారు చాలా ప్రోత్సహించారు. అంతేకాకుండా వారు ఏంటంటే ఈ అబ్బాయి చేత అవధానం పెట్టించాలి అని చెప్పి అక్కడ సంస్కృత కళాశాల సదనం అంటారు, అక్కడ సంస్కృత కళాశాలలో వారే డబ్బులు పెట్టుకొని అవధానం పెట్టారు. వారి నాన్నగారు వాళ్ళు అవధానం పెట్టించి ధూళిపాళ మహాదేవమణి గారి అనుజ్ఞతో అవధాన కళా కౌముది అన్న బిరుదు నాకు ఇస్తున్నారని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవధాన కళా కౌముది చాలా గొప్ప పురస్కారం చిన్న వయసులో అని చెప్పి అందించారు. అది నేను భక్తిగా స్వీకరించాను. అది కూడా వారు ఆ ప్రశంసాపత్రంలో రాస్తూ అవధాన కళా కౌముది అవధారణమైన బిరుదు మందుమ భక్తిన్ అని చెప్పి రాశారు. భక్తిగా స్వీకరించు అని. అలాగే భక్తిగా స్వీకరించాను. అయితే ఎక్కడా కూడా నేను ఆ బిరుదు ఎక్కువగా వాడుకోను కూడా, ఎందుకంటే దానికి అది కేవలం భక్తిగా స్వీకరించాను. ఎవరైనా అంటే మాత్రం నేనేం కాదన్ను. వాడుకోకపోయినా అవధానం వెళ్ళాక ఓహో ఇతను గొప్ప అవధాన కళాకౌముది అనుకునేట్టుగా అవధానాలు సాగిస్తున్నావు. అంతా భగవత్ కరుణ. అలాగా తర్వాత మల్లా ప్రకట శ్రీమన్నారాయణ గారు, వారిని కూడా సంస్మరించుకోవాలి ఈ సందర్భంలో. వారి సంచాలనంలో 4 అవధానాలు చేసే అవకాశం లభించింది. 17 ఇప్పుడు 19 అయ్యాయి. ఇందులో వారి సంచాలనం 4, ఆముదాల మురళి వారి సంచాలనం విజయవాడలో కూడా జరిగింది కదా. విజయవాడలో కూడా జరిగింది. విజయవాడలో ఒకటి, ఐఐటి బొంబాయిలో ఒకటి. అయితే నాకు ఇంకొక భాగ్యం ఏంటంటే సాంకేతిక కళాశాలలో నువ్వు ఐఐటి చదువుతూ వేరే ఐఐటిలో కూడా అవధానాలు జరిగాయి. అక్కడ హరిపవన్ కుమార్ గారిని మంచి సంస్కృత పండితులు, వారు అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లోనే మా డిపార్ట్మెంటే ఎనర్జీ లెక్చరర్ అనుకుంటా వారు అవధానం చూసి ఆనందపడి ఈ అబ్బాయి చేత చేయిద్దాం ఇక్కడ సాంకేతిక విద్యార్థుల మధ్యలో అని చెప్పి వారు ఐఐటి బొంబాయి పిలిచి అక్కడ అవధానం చేయించారు. విన్నారా మిగతా విద్యార్థులు కూడా? మా తోటి విద్యార్థి అవధానాలు చేస్తున్నాడని 400 మంది సభలో విద్యార్థులు. అది నేను ఊహించలేదు. కాకపోతే వారు చిట్ట చివరి వరకు ఉన్నారు, అవధానం అయ్యేంత వరకు. ఐఐటి విద్యార్థులు. ఎక్కడది? ఐఐటి బొంబాయి. ముంబైలో. అంటే అవధానం మీద వాళ్ళకి అంటే భాష మీద శ్రద్ధ ఉందన్న విషయం చాలా సుస్పష్టమైంది అక్కడ. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కలిగించినప్పుడు, ఇప్పుడు ఒక బీజంలో అంతర్గతంగా ఉన్నటువంటి అంకురము అది అంకురించాలంటే దానికి తగినటువంటి సారవంతమైన భూమి కావాలి.
కాబట్టి ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఉన్న భాషా సంస్కారం అంకురించాలంటే దానికి తగిన వాతావరణం కావాలి. అవును. ఇప్పుడు బహుశా నాలో ఆ అంకురం బయటికి రావడానికి కారణం మా ఇంట్లో ఉన్న వాతావరణం. అవును. అలాగా వాళ్ళకు కూడా వాళ్ళ ముందు అవధానం చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆద్యంతం వీక్షించి వాళ్ళ తర్వాత చాలా మంది నాకు వచ్చి అభినందించారు. విద్యార్థులు చాలా బాగా చేశారు, మిత్రులు కూడా ఎక్కువ ఉంటారు అక్కడ. అయ్యారు. తర్వాత ఇంకొక ఐఐటి, తర్వాత ఇంకొకటి ఈ సంవత్సరమే మొన్న ఆగస్టు 18వ తారీఖున అక్కడ శశి గారని వారు డీన్, వారు అది కూడా బాంబేలో, అది ఐఐటి తిరుపతిలో వారు చూసి మనం కూడా పెట్టిద్దాం ఇలాగ అవధానం అని చెప్పి వారు కూడా పిలిచి చేయించారు. రెండు కూడా నేను కాలేజ్ నుంచే వెళ్ళి చేశాను. ఓకే. రెండు ఐఐటీలు మీ కాన్పూర్ ఖరగ్పూర్ కాకుండా? ఖరగ్పూర్లో నేను చేయలేదు, తిరుపతి, బొంబాయిలో నేను చేశాను. ఓకే. అలాగా తర్వాత మీరు కొన్ని ప్రవచనాలు కూడా అక్కడ తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి, ఆధ్యాత్మికత గురించి ప్రవచనాలు కూడా పెట్టించినట్టున్నారు కదా వేరే చోట, గరికపాటి గారు. నేను అక్కడ ఏంటంటే కొన్ని అక్కడ విద్య వల్ల చాలా ఒత్తిడి ఉంటుంది, అది నేను కూడా అనుభవించిన వాడిని అని చెప్పాను మీకు. ఆ ఒత్తిడి పోవాలంటే మనం ఎప్పుడైనా కూడా గురువుల సహాయం తీసుకోవాలి. ఇప్పుడు భగవద్గీత సహాయం నేను తీసుకుని బయటపడ్డాను. అదే కాకుండా ఆ సమయంలో మా అన్నయ్య నాకు బాగా సహాయం చేశాడు. మా అన్నయ్యని తలుచుకుంటే మా అన్నయ్య నాకు గురువు, అందులో సందేహం లేదు, తొలి గురువు. అలాగా ఆ సమయంలో ఎవరి చేతైనా ప్రవచనం పెట్టించాలి. అక్కడ మా తెలుగు సాంస్కృతిక సంఘంతో మాట్లాడాను, ఎవరికి కుదురుతుంది అంటే అలా గరికపాటి వారికి ఫోన్ చేస్తే వారేమో ఒకటే ఫోన్ చేయంగానే కుదురుతుంది కుదరదు ఒకటే మాట వారు చెప్పేస్తారు. ఏ తేదీ ఏమంటే మార్చి 8వ తారీఖు కుదరదు, మార్చి 16వ తేదీ మీకు కుదురుతుందండి అంటే చూసారు డైరీ ఖాళీ ఉంది, కుదురుతుంది రాసేస్తాను, నేను ఇది బ్లాక్ చేసి పెట్టుకుంటాను అని చెప్పారనమాట. అంటే ఎంత సింపుల్ గా వారు ముక్కుసూటిగా వారు మాట్లాడతారన్నది తెలిసింది. ఓహో మనం కూడా ఇలా వ్యవహరించాలి, నాంచి వ్యవహారం అలా కాకుండా. అలాగా వారి ప్రవచనం అక్కడ ఏర్పాటైంది. ఐఐటిలో అందులో ఖరగ్పూర్లో గరికపాటి గారు వచ్చి ప్రసంగించడం అంటే వారు అమ్మగారు ఇద్దరు వచ్చి బాగా అందరూ చాలా ఆనందపడ్డారు. పైగా ఏంటంటే మేము అక్కడ ఇంటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళం, ఎవరైనా ఇలా పెద్దవాళ్ళు వచ్చి చెప్తుంటే మాకు ఒక ధైర్యంగా ఉంటుంది, మీ తల్లిదండ్రులు మీ గురువులు వచ్చిన ఆనందంగా ఉంటుంది. అలాగా అక్కడ ఆ ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆనందపడ్డారా? వారు చాలా ఆనందించారు. దాని తర్వాత వారు కూడా అభినందించారు. వారు కూడా చాలా ఆత్మీయంగా అప్పుడు సభలో చెప్పారు, సాహిత్ నాకు ఆత్మీయుడు, అందుకని నేను అంగీకరించాను అన్నట్టుగా. అదే నేను చెప్పాను కదా, ఈ అవధానం వల్ల పద్యం వల్ల లభించింది ఏంటంటే మహాత్ముల యొక్క కరుణ, మహానుభావుల యొక్క కరుణ, అనుగ్రహము, ఆత్మీయత, ప్రేరణ. ఇంకా ఇది ఇంటర్వ్యూ కన్నా ముఖ్యంగా నాకు ఆనందం కలిగిస్తుందంటే మా గురువులందరినీ ఇక్కడ సంస్మరించుకోగలిగే అవకాశం లభిస్తుంది. ఇదే కాకుండా అహోబిలం జీయర్ స్వామి వారు ఎంత ప్రేమ అంటే వారికి కూడా సాహిత్యం పట్ల చాలా ఇష్టం. వారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం, పద్యం అంటే చాలా ఇష్టం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కుటీరంలోనే భోజనం పెట్టి వారు అంత చాలా ఆత్మీయంగా చూశారు. చిన్నజీయర్ స్వామి వారు కూడా. అదే కాకుండా ఆ అనుగ్రహం చేతనే రంగరామానుజాచార్య స్వామి వారు వేదార్థ సంగ్రహం పాఠం చేయడానికి ఒప్పుకున్నారు. చెప్తున్నారు. రామానుజాచార్యులు వారు అనుగ్రహించిన 9 గ్రంథాల్లో ముఖ్యమైనది, అన్నిటికీ సమగ్రంగా సారం, విశిష్టాద్వైత తత్వం యొక్క సారం చెప్పేది వేదార్థ సంగ్రహం. అది పాఠం చేయమని వారిని వేడితే గొప్ప విషయం, వారు అనుగ్రహించి పాఠం చేస్తున్నారు. అలాగా ఇవన్నీ కూడా నాకు పద్యం ద్వారా ఏర్పడిన ఉపలబ్ధులు. ఇంకొక వేరే ప్రవచనాలు ఖరగ్పూర్లో ఇంకెక్కడైనా ఏర్పాటైనాయా? నేను అదొక్కటే గరికపాటి ఏర్పాటు జరిగింది. తర్వాత అక్కడ ఖరగ్పూర్లో తెలుగు భాషా దినోత్సవం అయినప్పుడు కానీ, సంక్రాంతి ఉత్సవాలు అయినప్పుడు కానీ, ఉగాది ఉత్సవాలు అయినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా అవకాశం తీసుకొని ఖచ్చితంగా ప్రారంభంలో నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాను. పద్యాలు కూడా చెప్తారు, అందులో పద్యం చెప్తాను, చివరికి ఖచ్చితంగా ఒక పద్యం చెప్తాను. అక్కడ మాట్లాడడం వల్ల ఏంటంటే అందరికీ 4 విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకంటే తెలిసే అవకాశం మన విద్యా వ్యవస్థలో అంతగా లేదు. ఇప్పుడు ఉగాది ఏమిటి, ఉగాదిలో పంచాంగంలో అసలు దానికి ఉన్న 5 అంగాలు ఏమిటి, అసలు మన దగ్గర ఎన్ని రకాల పంచాంగాలు ఉన్నాయి, ఎన్ని రకాల కాలమానాలు ఉన్నాయి. ఇప్పుడు చాంద్రమానము, సౌరమానము ఇత్యాదులు, బృహస్పతిని తీసుకునేటువంటి ఒక కాలమానం కూడా మన దగ్గర ఉంది. ఇలా అనేక విషయాలు. ఇదే కాకుండా అసలు ఉగాదిలో ఉన్నటువంటి సైంటిఫిక్ నేచర్ ఏంటి, అసలు అది జీవితానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు,
అదే కాకుండా మన క్యాలెండర్ మన మన పంచాంగం పద్ధతిలో మన క్యాలెండర్ పద్ధతిలో ఇది చక్రం, మనం కాల చక్రం అన్నట్టు 60 ఏళ్ల చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రిగోరియన్ క్యాలెండర్లో ఉన్నట్టు మన దగ్గర ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి కాలం ఒకటి, ఇక్కడి నుంచి ఒక కాలం ఒకటి అన్నట్టుగా కాకుండా అనాదిగా ఈ చక్రం తిరుగుతోంది. కాబట్టి మన వాళ్ళు ఇది ఒక రకంగా సైంటిఫిక్గా ఇది 100% కరెక్ట్. కాకపోతే ఒక రకంగా ఇది మనకి నష్టం కూడా చేసింది. ఎలాగంటే ఇప్పుడు కొత్తగా హిస్టోరియన్స్ డేట్లు వేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటారు, రామానుజాచార్యులు వారు 60 ఏళ్లే బ్రతికారు అంటారు. వారు బ్రతికింది 120 సంవత్సరాలు. కానీ ఏమంటారంటే లేదు, ఈ ఫలానా సంవత్సరంలో పుట్టారు, అదే ఫలానా సంవత్సరంలో వారు దేహత్యాగం చేశారు అన్నప్పుడు 60 ఏళ్లే బ్రతికారు అన్నట్టుగా కొంతమంది చెప్తారు. అది 60 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు దాన్ని నిరూపించారు. అదే కాకుండా మరి పూర్వుల యొక్క విషయం చెప్తున్నప్పుడు వాళ్ళ డేటింగ్ ఇష్టం వచ్చినట్టు చేశారు, డేటింగ్స్ అంతా కూడా. అది ఆ రకంగా నష్టం జరిగింది. సెంచరీలు మింగేశారు ఒక వీరికి మధ్య. ఇప్పుడు పాణిని గారి ఏ సంవత్సరంలో ఉన్నారంటే కొంతమంది 5 BC అంటారు, కొంతమంది 500 BC అంటారు. అలాగా ఆ రకంగా మనకు చాలా నష్టం కూడా చేసింది. అయితే కాకపోతే మన వాళ్ళ నిష్ఠ ఏంటంటే ఇది కాలచక్రం. ఇప్పుడు వాళ్ళు ఏ డేట్లో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు అది ఇంపార్టెంట్ కాదు, అది ముఖ్యం కాదు. వారు ఏం చేశారు అది ముఖ్యం. ఇప్పుడు పాణిని 5th century BCలో పుడితే ఏంటి, 500th century BCలో పుడితే ఏంటి, వారు అష్టాధ్యాయి రాశారు. ఆ అష్టాధ్యాయి సంస్కృత భాషని ఎలా నిలిపిందంటే కొన్ని వేల సంవత్సరాల ముందు వాల్మీకి గారు రాసినటువంటి రామాయణాన్ని ఈ రోజుకి చదివినా శుభ్రంగా అర్థమవుతుంది. ఇప్పుడు అష్టాధ్యాయి లేకపోతే, పాణిని రాసిన వ్యాకరణం లేకపోతే అది అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే భాష నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 500 సంవత్సరాల క్రితం తెలుగు భాషలో ఉన్న పదాలు వేరు, ఇప్పుడు తెలుగు భాషలో ఉన్న పదాలు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా షేక్స్పియర్, వర్డ్స్వర్త్ వీళ్ళందరూ రాసినటువంటి ఇంగ్లీష్ చదవంటే అది వేరు, ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ యొక్క విధానం వేరు. అవును. కాకపోతే సంస్కృతం మాత్రం వేల సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతము ఇప్పుడున్న సంస్కృతము ఒక్కటే. అది అప్పుడు చదివినా ఇప్పుడు చదివినా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే పాణిని వారు రాసినటువంటి అష్టాధ్యాయి. అంతేకాకుండా ఎందరో మహాత్ములు, గణిత శాస్త్రంలో మహాత్ములు, ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, వరాహమిహిరులు, మహావీరాచార్యులు, ఇలాంటి మహాత్ములందరూ పుట్టారు. అయితే వీళ్ళందరి గురించి తెలుసుకోవడం ఎలా ఏర్పడిందంటే అవధానాల ద్వారా, పద్యాల ద్వారా అలా ఏర్పడిన విషయం. సాహిత్, ఇప్పుడు నీ యొక్క ప్రస్థానము నీకు ఎలా ప్రేరణ కలిగింది, ఇవాళ 19 అష్టావధానాలు చేయగలిగే స్థాయి ఎలా వచ్చింది, ఇదంతా మాట్లాడుకుందాము. ఒక చిన్న విరామం తీసుకొని దీని తర్వాత మీలాగా అనేక మంది యువకులకు ఎలా కలగాలి, వాళ్ళ పట్ల వాళ్లకు నీకు కలిగిన భాషాభిమానము, ప్రధానంగా మన ఇతిహాసాలు, మన పురాణాలు ఎలా వాళ్ళు తెలుసుకోవడము, అవగాహన కలిగి ఉండడము, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మన ఆర్ష సంస్కృతిని ఏ విధంగా, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. తప్పకుండా. బ్రేక్ ఇచ్చిన నీకు బాబు, ఛాయ్ తాగుదాం. చెప్పించినవా ఛాయ్? ఏంది మరిది? వాటర్. నేను సందొస్తే తెచ్చినవని ఆపిన పోయి. నేను బాగానే మాట్లాడానా? ఎంత వచ్చింది? ఎంత సమయం అయింది మాట్లాడుతూ? 1 hour 60 నిమిషాలు ఉండే.
ఇప్పుడు ఇప్పటిదాకా నీ చిన్నతనం నుంచి కూడా నువ్వు పడ్డ కృషి కానీ తొలి అడుగులు కానీ అనేక మంది మహాసహస్ర అవధానులు పండితులు పెద్దలు వీళ్ళందరితో సాంగత్యం ఏర్పడము ఇప్పుడు ఇవాళ నిన్ను సగౌరవంగా అత్యద్భుతంగా శతావధానం చేయగలిగే స్థాయికి ఎదిగే ఇంత విద్వన్మూర్తిగా అయ్యావు. ఒక ఖరగ్పూర్లో చదువుతున్న ఐఐటి విద్యార్థి ఇంత ప్రతిభ కనపరిచాడు అనేది చాలా ఆశ్చర్యము, ఆనందము, ఎంతోమందికి ప్రేరణ కలుగుతుంది. ప్రతి విద్యార్థి, ప్రధానంగా మన తెలుగువారు మెడిసిన్ చేస్తూ ఉంటారు, ఎంబీబీఎస్, మామూలు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇలాగే బీటెక్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక సాహిత్యలాగా, సాహిత్యంతా కాకపోయినా సాహిత్యలాగా ప్రయాణం చేస్తూ మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని, మన ఇతిహాసాలను, మన పురాణాలను, మన ఆర్ష సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా ఈ పద్య విద్య అవధాన కళలో రాణించాలంటే ఏం చేయాలి, ఎలా సాధ్యమవుతుంది? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా మీరు ఇందాకలా విద్వన్మూర్తి అది ఇది అన్నారు. ఏదో కొంత నేర్చుకుంటున్నాను, కొంత అభ్యాసం చేస్తున్నాను. పాలపర్తి వారు వ్యాకరణం నేర్పిస్తున్నారు. మహానుభావులు ఎప్పుడు వీలైతే నేను అప్పుడు ఫోన్ చేసినా కూడా కొంత 10 నిమిషాలు కుదిరినా కూడా 10 నిమిషాలు చెప్పి తర్వాత వారు పని చేసుకోవడం, అలాగా వారు కూడా మార్గదర్శనం చేస్తున్నారు. అయితే నేర్చుకుంటున్న మాట వాస్తవం, కొంత నేర్చుకున్న మాట వాస్తవం, ఎంతో నేర్చుకోవాల్సిందన్న చాలా వాస్తవం ఆ మాట. ఉదాత్తమైనటువంటి వ్యక్తి నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని అంటారు. అది మీ యొక్క గొప్పతనానికి అది నిదర్శనం. అది నిజం. గొప్పతనానికి నిదర్శనం కాదు నాకు తెలియదు, కానీ అది మాత్రం నిజం. అయితే మీరు అన్నట్టు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కూడా సాహిత్యాధ్యయనం ఆ రంగానికి దీనికి ఏమీ ఒక విరుద్ధమైన విషయం కాదు. సాహిత్యం ఇప్పుడు పూర్వం కూడా చాలామంది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కూడా సాహిత్యం చదివిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సాహిత్యం ఎందుకు చదవాలంటే అది వ్యక్తిత్వ వికాసానికి చాలా దోహదం చేస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పే విషయం కూడా ఏంటంటే, సంస్కృతికి ఒక పాత్ర భాష. ఈ భాష లేకపోతే కనుక సంస్కృతి నష్టం అవుతుంది. ఇప్పుడు మా తరానికి వచ్చేసరికి సంస్కృతి చాలా వరకు తగ్గడానికి, లేకపోతే సంస్కృతి యొక్క ప్రభావం కానీ, ఆర్ష సంస్కృతి యొక్క వాంగ్మయం యొక్క ప్రభావం కానీ, దాన్ని చదివే వాళ్ళ పాఠకుల యొక్క సంఖ్య కానీ తగ్గడానికి కారణం ఏంటంటే దానికి తగ్గ భాషా వైదుష్యం లేకపోవడం. భాషా వైదుష్యం అంటే ఏదో పద్యాలు రాసేంత అక్కర్లేదు, కానీ పద్యం చదివేంతైనా కావాలి కదా. కాబట్టి ఇప్పుడు సంస్కృతం లేకపోయినా కనీసం తెలుగులో, ఎందుకంటే సంస్కృత గ్రంథాలన్నీ దాదాపుగా మనకి తెలుగులో ఉన్నాయి. భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ, ఇవన్నీ తెలుగులో ఉన్న గ్రంథాలు. ఇప్పుడు అవి చదివినా కూడా సంస్కృతంలో ఉన్నటువంటి మూల విషయం అర్థమవుతుంది. అదే కాకుండా తెలుగులో మనకి మంచి పరిజ్ఞానం ఏర్పడితే సంస్కృత గ్రంథాలు కూడా వాల్మీకి మహానుభావులు వాళ్ళందరూ వాల్మీకి మొదలైన మహానుభావులు ఎలా రాశారంటే కొంత సంస్కృతంలో ప్రవేశం ఉన్న వారికి కూడా అది అర్థమవుతుంది. అయితే భగవద్గీత కూడా కొంత సంస్కృతంలో ప్రవేశం ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా సాధన చేయాలి మిగతా వాళ్ళంటే, ఇప్పుడు మనం గ్రంథం తీసుకొని దాన్ని చదివి దానికి మనం సొంత అర్థాలు ఏర్పరచుకోవడం కంటే పెద్దవాళ్ళు ప్రామాణికంగా చెప్పేవారు, అందులో కూడా ప్రవచనకర్తల్లో మనకి ప్రామాణికంగా చెప్పేవారు అరుదుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు వాళ్ళు ఇప్పుడు భగవద్గీత, సామవేదం వారు భగవద్గీత 40 రోజులు వారు ప్రవచనం చేసి కూలంకషంగా దాన్ని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానంతో సహా ప్రవచనం చేసి యూట్యూబ్లో పెట్టారు. ఇప్పుడు ఏంటి, భగవద్గీత చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే అంత కూలంకషంగా చేసింది ఇంకొక కోర్సు లేదు, అది భగవద్గీత కోర్సుగా భావించవచ్చు. ఇప్పుడు భగవద్గీత చదువుదాం అనుకునే వాళ్ళు వారేదో వేరే గ్రంథాలు తీసుకొని వారు సొంతంగా కృషి చేసే కంటే వారు చెప్తున్నది వింటూ గ్రంథం ముందు పెట్టుకొని వ్రాయడం, లేదా ఇప్పుడు గరికపాటి వారు కానీ, చాగంటి వారు కానీ ఇత్యాదులు వారు చేసేటువంటి ప్రవచనాలు పుస్తకం ముందు పెట్టుకొని అది వింటూ నోట్ చేసుకోవడం, దాని నుంచి అలా నేర్చుకోవడం, అదేంటంటే మనకి చాలా విషయాలు సులభంగా అర్థమయ్యేటట్టు చేస్తుంది. అదే కాకుండా మన సొంత అర్థాలు దానికి పెట్టకుండా ఉంటాం. ఎందుకంటే మనకి భాష సగం సగం వచ్చినప్పుడు మన సొంత అర్థాలు దానికి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఏంటంటే వారు వ్యాఖ్యానాలు చదివిన వారు కాబట్టి వారు చేసేటువంటి ప్రవచనం మనం విన్నప్పుడు అది ఆర్ష
హృదయం ఏమిటి అది తెలుస్తుంది, ఋషి హృదయం ఏమిటి అప్పుడు అది తెలుస్తుంది. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు భగవద్గీత ప్రవచనాలు చేసినవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. చాలా సరళమైన భాషలో వారు చెప్తారు. ఎందుకు అంత పాండిత్యం ఉన్న గురువులు కూడా సరళమైన భాషలో చెప్తున్నారంటే అందరూ విని నేర్చుకోవాలి, సామాన్య జనానికి అందాలి అనేటువంటి విషయం ద్వారా. కాబట్టి ప్రవచనాలు విని దాని నుంచి నేర్చుకోవడం ఒకటి. దానివల్ల ఏర్పడేటువంటి సంస్కారం ఏంటంటే భాష మీద అవగాహన పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ ప్రవచనం విన్నది ఒక ఎత్తు అయితే ప్రవచనంలో అన్ని విషయాలు వారు చెప్పలేరు కూడా. ఇప్పుడు 40 రోజులు భగవద్గీత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది భగవద్గీతకి. భగవద్గీత జీవితాంతం చదువుతున్నా ప్రతిరోజు కొత్త అర్థం ఇచ్చేటువంటి పుస్తకం అది. కాబట్టి ఆ గ్రంథం ప్రతిరోజు మనం మననం చేసుకుంటుంటే, దాన్ని చదువుతుంటే అప్పుడు మనకి దానిలో ఉన్న అర్థం ఇంకా లోతుగా తెలుస్తుంది, మన పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ. ఇప్పుడు భగవద్గీత చదివిన తర్వాత మనం ఏ గ్రంథం చదివినా కూడా దానిలో కొత్త అర్థం బయటకు వస్తుంటుంది. ఇప్పుడు రామాయణం భగవద్గీత చదవక ముందు రామాయణం ఒక రామాయణం అయితే, భగవద్గీత చదివి మళ్ళీ రామాయణం చదివితే ఓహో రాముడు ఇక్కడ ఎందుకు ఇలా ఎందుకు ప్రవర్తించాడంటే భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పాడు. అయితే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, రామాయణం ప్రాక్టికల్, భగవద్గీత థియరీ. ముందు ప్రాక్టికల్ అయ్యి థియరీ తర్వాత చెప్పాడు కృష్ణుడు భగవానుడు అన్నట్టుగా. అయితే రామాయణంలో కూడా వాల్మీకి రాసింది ఒక ఉదాహరణ ఇస్తాను. రాముడు హనుమంతుడితో మాట్లాడుతూ ఉంగరం ఇస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు. కొనసాగించు. నయశ్చ నయ పండిత అంటాడు. అయితే ఈ శ్లోకం ముందు చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఏంటి చాలా సులభంగానే చెప్పాడు. ఏముంది, నీలో బలం ఉంది, బుద్ధి ఉంది, పరాక్రమం ఉంది, దేశకాలం బట్టి ప్రవర్తించేటువంటి గుణం ఉంది హనుమాన్, అందుకే నేను నీకు ఇస్తున్నాను ఈ ఉంగరం అన్నట్టుగా మనకి కనిపిస్తుంది బయటికి. కానీ చూస్తే సుందరకాండ మొత్తం ఆ శ్లోకంలో ఉంది. త్వయ్యేవ హనుమన్నస్తి, నీ ఉంగరం నీకే ఎందుకు ఇస్తున్నా అంటే నీలోనే ఉన్నాయి. ఏమిటున్నాయి? బలం బుద్ధి పరాక్రమ. అంటే అక్కడ సుందరకాండ మొదలవుతూనే హనుమంతుడు వారిధి లంఘనం చేస్తున్నప్పుడు, సముద్రం లంఘనం చేస్తున్నప్పుడు మొట్టమొదట మైనాకుడు వస్తాడు. మైనాకుడి శిఖరాన్ని పడగొడతాడు హనుమంతుడు వక్షస్థలంతో గుద్ది. అక్కడ బలం చూపించాడు. తర్వాత సురస బయటికి వస్తుంది. సురస అనేటువంటి నాగమాత, ఆమె నోట్లో చాలా చిన్న స్వరూపం ధరించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు సూక్ష్మ స్వరూపంలో. అక్కడ బుద్ధి చూపించాడు. తర్వాత సింహిక అనే రాక్షసిని సంహరించడంలో పరాక్రమం చూపించాడు. అదే పద్ధతిలో రాముడు చెప్పాడు, నీలోనే బలం బుద్ధి పరాక్రమం ఉన్నాయి. తర్వాత దేశకాలాల బట్టి ప్రవర్తించే గుణం, అక్కడ లంకలోకి వెళుతున్నప్పుడు పిల్లంతా స్వరూపం ధరించి వెళ్ళడం, రాత్రి అయ్యేంత వరకు ఎదురు చూసి అప్పుడు వెళ్ళడం, తర్వాత సీతాదేవికి మాత్రం వినిపించేటట్టుగా రామాయణ గానం చేయడం, ఇలాగా దేశకాలాల బట్టి మాట్లాడడం. నయశ్చ, ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా నడుచుకోవాలన్న విధం. అక్కడ హనుమంతుడు సీతాదేవికి విషయం చెప్పి చూడమని పట్టుకొస్తే అయిపోతుంది. కానీ శత్రువుల యొక్క లక్షణం ఏమిటి, శత్రువుల బలాబలాలు ఏమిటి, శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు అని చెప్పి తిరుపతి వెంకట కవులు చెప్పినట్టు, అలాగా అక్కడికి వెళ్ళి వాళ్ళ బలం చూద్దాం అని చెప్పి అసలు గర్జించి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. అసలు వాల్మీకి రాసిన పద్ధతి, అసలు రాఘవేణాభిపాలిత ఎందుకు పెట్టారు అక్కడ? రాజా జయతి సుగ్రీవ సరిపోతుంది కదా, కానీ రాఘవేణాభిపాలిత ఎందుకంటే సుగ్రీవుడికి జయం ఎందుకు కలుగుతుందంటే ఆయన రాముడి చేత పాలింపబడుతున్నాడు, ధర్మం చేత పాలింపబడుతున్నాడు కాబట్టి సుగ్రీవుడికి జయం తప్ప ఊరికే సుగ్రీవుడికి జయం కాదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆ గ్రంథం చదివినప్పుడు, ఓహో ఇక్కడ ఎందుకు ఇది రాశాడు, ఇక్కడ బలం బుద్ధి పరాక్రమం ఎందుకు పెట్టాడు రాముడు, ఇదే పద్ధతి ఇదే క్రమంలో ఎందుకు పెట్టాడు, ఇది ఆలోచించినప్పుడు ఓహో సుందరకాండలో హనుమంతుడు చేయబోయేటువంటి దానికి ముందే రాముడు ప్రాతిపదిక వేస్తున్నాడు అక్కడ అర్థమవుతుందన్నమాట. అలాగా ప్రతి ఒక్క చోట కూడా హనుమంతుడు నేనెవరు అని చెప్పుకునే చోట హనుమాన్ అస్మి అన్నట్టుగా ఏం చెప్పలేదు. ఏమన్నాడు? దాసోహం కోసలేంద్రస్య, మొట్టమొదట మొదలు పెడుతూ దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ అప్పుడు చెప్పాడు హనుమాన్ శత్రు సైన్యాన నిహంత. ఇదేంటంటే మనం సాహిత్యం చదువుతున్న కొద్దీ దానిలో ఉన్నటువంటి మాధుర్యం అనుభవిస్తాం అన్నమాట. కాబట్టి అది కవిత్వం ఒక ఎత్తు, అందులో ఉన్న నిగూఢంగా ఉన్న వేదాంత తత్వం ఒక ఎత్తు. ఇప్పుడు ప్రవచనాలు బట్టి నేను పుస్తకం చదవమని ఎందుకన్నానంటే, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు సుందరకాండ ప్రవచనం చేస్తూ మొట్టమొదటి శ్లోకం ఉంది, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణా చరితేపథి. సులభమైన శ్లోకం. అప్పుడు ఏం చేశాడంటే హనుమంతుడు సీత యొక్క జాడ తెలుసుకోవడానికి ఆకాశంలో చారణులు సంచరించేటువంటి మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇది ఆ శ్లోకానికి మనం పుస్తకంలో చదివితే వచ్చే అర్థం. కానీ వీరు ప్రవచనకర్తలు, ఉపాసకులు వారు, కాబట్టి వారికి తోచే అర్థం వేరే ఉంటుంది. వారు ఏంటి తతః, తత్ అన్న శబ్దం బ్రహ్మవాచకం. తతః రావణ అంటే మనస్సుకి రావణుడు సంకేతం. రావయతి ఇది రావణ, బాధ పెట్టేవాడు వాడు రావణుడు. బాధ పెట్టేదేంటి? మనస్సు.
మనస్సు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని ఉంది. బంధానికి మోక్షానికి రెండింటికి కూడా కారణం అని. అయితే ఈ బంధనం చేసినటువంటి వాడు రావణుడు. సీత అంటే జీవుడు అని చెప్పి, ఎందుకంటే క్షేత్రంలో దొరికింది కదా, క్షేత్రంలో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు, క్షేత్రంలో ఉన్నది అంటే ఈ దేహంలో ఉన్నది దేహి. అలాగా జీవుడికి, సీత జీవుడికి సంకేతం. జీవుడు అనేటువంటి వాడు పరమాత్మ నుంచి మనస్సు అనేటువంటి ఒక అవిద్య ద్వారా దూరం చేయబడ్డాడు. అతన్ని అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి ఆచార్య పురుషుడైనటువంటి హనుమంతుడు చారణాచరితేపథి అంటే పూర్వాచార్యులు వెళ్ళిన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇదేంటి, అంతలో ఉన్న వేదాంత తత్వం. ఇలాగ బయటకు ఒక అర్థం కనిపిస్తుంది, దాని లోపల ఇంకొక అర్థం ఉంటుంది, దాని లోపల ఇంకొక అర్థం ఉంటుంది. ఆ గూఢత్వం, దాని లోపల ఉన్నటువంటి ఆ గూఢత్వం ఎప్పుడు తెలుస్తుందంటే, ఇదిగోండి భగవద్గీత చదవడం, వేదాంతం చదవడం, ఉపనిషత్తులు చదవడం, వీటన్నిటి యొక్క సమాహారమైనటువంటి గ్రంథాలు ఈ భగవద్గీత కానీ, రామాయణం కానీ, భారతం కానీ, అందులో ఉన్నటువంటి విష్ణు సహస్రనామ, సనత్ సుజాతీయ, శివ సహస్రనామాలు ఇత్యాదులు కానీ, ఇవన్నీ ఏంటంటే మనం ఏదో కేవలం అది ఒక్కసారి ఏదో చదివి వదిలేయడానికి కావు. అవి నిత్యం మననం చేస్తుంటే దానిలో ఉన్న అంతరార్థం. ఇప్పుడు ఎందుకు అన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి, అంతమంది మహానుభావులు వాటిని వ్యాఖ్యానించాలని ఎందుకు అనుకున్నారంటే అందులో ఎంతో అర్థం ఉంది. అది మనకు కొంతే తెలుస్తోంది. వాళ్ళు ఎన్నో శాస్త్రాలు చదివిన వాళ్ళు కాబట్టి అందులో ఉన్న గూఢమైన అర్థాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అవి చదివినప్పుడు మనకు కలిగే ఆనందం వేరు, అది మనకు కలిగే సంస్కారం వేరు, మనలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. అదే కాకుండా మనం చేసేటువంటి పని నుంచి మనకొక రిలీఫ్ దొరుకుతుంది, ఒత్తిడి నుంచి. అదే కాకుండా అవి మన మార్గదర్శనం కూడా చేస్తాయి. భగవద్గీతలో సాంఖ్యయోగం, ఆ ఒక్క యోగం మార్చేస్తుంది, అలాంటి యోగం అది. తర్వాత మిగతావన్నీ కూడా అంటే విద్యార్థులందరూ సాంఖ్యయోగం ఖచ్చితంగా మొదలు దాన్ని చదివాకే నేను చెప్పేటువంటి క్రమం ఏంటంటే, నేను చేసినటువంటి క్రమం అనుభవం. భగవద్గీత, సాంఖ్యయోగం ఖచ్చితంగా పూర్తి చేయండి. విషాదయోగంతో మొదలుపెట్టే సాంఖ్యయోగం. ఇంకా అసలు వాటి గురించి మాట్లాడాలంటే, భగవద్గీత చదివే ముందు ఒక అర్హత కావాలి. ఒకటే అర్హత. ఏంటి అర్హత అంటే, అది కూడా భగవద్గీత సాంఖ్యయోగంలోనే చాలా నిగూఢంగా చెప్పాడు వ్యాసుడు. ఏంటంటే, ముందు అర్జునుడు చెప్తాడు, నేను ఇదేంటి శరచాపాలన్నీ వదిలిపెట్టేసి బాధతో ఏడుస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు తిడతాడు, కానీ భగవద్గీత చెప్పలేదు ఇంకా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప క్లైబ్యం మాస్మగమః పార్థ అని చెప్పి తిడతాడు. తిట్టిన తర్వాత అప్పుడు అర్జునుడు అంటాడు, అర్జునుడిలో ఉన్న గొప్పతనం, అందుకనే అర్జునుడు శిష్యులలో మనకి ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే అర్జునుడిని తీసుకోవాలి. అర్జునుడు అంటాడు, కృష్ణ కార్పణ్య దోషోపహత స్వభావ, నాకు కార్పణ్య దోషం ఏర్పడింది, నేను దీనత్వంలో ఉన్నాను, నాకు సత్యం ఏంటి అసత్యం ఏమిటి ఈ రెండు తెలుసుకునేటువంటి విచక్షణ నేను కోల్పోయి ఉన్నాను ప్రస్తుతం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. నేను ఇప్పుడు ధర్మం ఏంటి అధర్మం ఏంటి ఇది చెప్పే పరిస్థితిలో లేను, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఉన్నాను. కాబట్టి నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి. షాధిమాం, నన్ను శాసించు. త్వాం ప్రపన్నం, నీకు త్రికరణ శుద్ధిగా శరణాగతి చేస్తున్నాను. ఇది చెప్పిన తర్వాత కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత, చిన్న నవ్వు నవ్వి, ప్రహసన్నివ అది వ్యాసుడు రాసే, అంటే నవ్వుతున్నట్టు నవ్వాడు అంటారు. ఇవ భారత సేనయోరుభయోర్ మధ్య, రెండు సేనల మధ్యలో కూర్చొని విషీదంతం ఇదం వచః, ఈ బాధలో ఉన్నవాడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అని చెప్పి అప్పుడు మొదలు పెడతాడు. అంటే భగవద్గీత పుట్టడానికి మూల శ్లోకం కార్పణ్య దోషోపహత స్వభావ. అంటే భగవద్గీత ఎప్పుడు పనిచేస్తుంది మన మీద అంటే, మొట్టమొదటిది నేను దీనత్వంలో ఉన్నాను, నేను అజ్ఞానంలో ఉన్నానన్న విషయం గుర్తించడం. ఊబిలో ఉన్నవాడు బయటికి రావాలంటే ఊబిలో ఉన్నాడన్న విషయం గుర్తించాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఊబి బయట ఉన్నటువంటి వాడిని నాకు ఒక ఊతం అందించమంటాడు. అప్పుడు కృష్ణుడు, ఉదాహరణకి అర్జునుడు ఊబిలో ఉన్నాడు, కృష్ణుడు ఊబి బయట ఉన్నాడు. అర్జునుడేమో కృష్ణుడు సహాయం అడిగినప్పుడు ఏదో కృష్ణుడు తాడు వేశాడు. ఏంటి ఆ తాడు? భగవద్గీత. అది అందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అర్జునుడిది. తాడు వేయడం వరకే కృష్ణుడి బాధ్యత. యథేచ్ఛసి తథాకురు అంటాడు చివరిలో. నీకు ఎలా కావాలంటే అలా చేయి, తాడు మాత్రం నీకు ఇచ్చాను, నువ్వు దీన్ని పట్టుకొని బయటకు వస్తావా రా, లేకపోతే అందులోనే ఉంటావా నీ ఇష్టం. అయితే అర్జునుడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే కరిష్యే వచనంతవా, నువ్వు చెప్పినట్టే చేస్తానని తాడు పట్టుకుని బయటకు వచ్చాడు. కాబట్టి ఇది శోకమోహ నాశనానికి భగవద్గీత ఏర్పడింది. ఇప్పుడు మనకి ఈ కాలంలో కలుగుతున్నటువంటి శోకమోహాలకి, ఒత్తిడులకి అన్నింటికీ పరిష్కారం సంపూర్ణంగా భగవద్గీతని ఏ భేషజం లేకుండా, ఎటువంటి రెండో సందేహం లేకుండా చెప్పచ్చు. అంత గొప్ప గ్రంథం భగవద్గీత. అయితే అది పనిచేయాలంటే అధికారం ఒక్కటే, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం కృష్ణ, నేను నీ శిష్యుడిని, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను
అని మొదలుపెట్టి కృష్ణుడు చెప్పినట్టు చేస్తే అప్పుడు మొట్టమొదట ఆయన మొదలుపెట్టేది అశోచ్యాన్ని అన్వశోచస్తం, ఏడవకూడని విషయాల గురించి ఏడవకు అన్న విషయంతో భగవద్గీత మొదలైంది. చివరిలో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి ఏడవకు అన్న విషయంతో అంతమవుతుంది. సో ఏడవకు నుంచి ఏడవకు మధ్యలో అంటే ఏడుపు పోగొట్టే గ్రంథం భగవద్గీత అని అర్థమవుతుంది కదా. కాబట్టి మనకి నిజ జీవితంలో అంటే ఎవరి జీవితంలో వారికి ఉపయోగపడేటువంటి గ్రంథాల్లో మొట్టమొదటి స్థానంలో భగవద్గీత ఉంటుంది. అది భగవద్గీత మనం థియరీ విన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా పనిచేయాలో మనకి తెలియదు కదా. తెలియాలంటే రామాయణం. ఆ రామాయణంలో కూడా అయోధ్యాకాండలో మనకి రాముడి యొక్క గుణగణాల వర్ణన ఉంటుంది, బాలకాండలో ఉంటుంది. అదే కాకుండా సుందరకాండలో కార్యనిర్వహణ దక్షత ఇది ఎలా ఉండాలని హనుమంతుడిని చూసి మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. అసలు వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవడిలో అయితే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4 లక్షణాలు నీలో ఉన్నట్టుగా ఉంటాయో హనుమన్, అతడు ఏ కర్మములో కూడా ఏ పని చేసినా కూడా అతను వ్యర్థుడు కాడు అని చెప్పి ఇది అంటే ఈ 4 లక్షణాలు అలవర్చుకోవాల్సిన లక్షణాలు. మనం పని చేయడం మొదలు పెడితే అందులో సాత్విక విఘ్నం, రాజస విఘ్నం, తామస విఘ్నం 3 రకాల విఘ్నాలు వస్తాయి. సాత్విక విఘ్నానికి ఒక ఉదాహరణ మైనాకుడు, రాజస విఘ్నానికి ఒక ఉదాహరణ సురస, తామస విఘ్నానికి ఒక ఉదాహరణ సింహిక. సాత్విక విఘ్నాలని మనం పరిహరించాలి, దూరం పెట్టాలి. కానీ తామస విఘ్నాలను మాత్రం సంపూర్ణంగా సంహరించాలి. ఆ తామస విఘ్నానికి ఇది ఎలా అంటే ఈ సింహిక కామక్రోధాలకి నిదర్శనం. మనకి జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఈ కామరూపమైనటువంటి రాక్షసుడిని సంహరించు అని అర్జునుడికి చెప్తాడు. అక్కడ చెప్పింది ఇక్కడ ప్రాక్టికల్గా హనుమంతుడు ఇంప్లిమెంట్ చేసి సింహికని చంపుతాడు. అలాగా భగవద్గీత థియరీ అయితే ప్రాక్టికల్ రామాయణం. అయితే ఇదంతా మనం ఎక్కడ మొదలు పెట్టాలంటే భగవద్గీత, తర్వాత మెల్లగా రామాయణంలో సుందరకాండతో మొదలు పెట్టచ్చు. సుందరకాండ, అయోధ్యాకాండ ఇలాగ ప్రతి ఒక్క అంటే ఏ ఒక్కటి పట్టుకున్నా తరించిపోతాం అన్న దాంట్లో ఏ సందేహం లేదు. ఏ ఒక్కటి పట్టుకున్నా తరించిపోతాం, భగవద్గీత అయినా రామాయణమైనా ఏదైనా కూడా. సో అలాగా అందరూ కూడా అయితే భాష పెంపొందించుకోవాలనుకుంటే వేమన శతకం దగ్గర మొదలు పెట్టచ్చు. తర్వాత సుమతి శతకం, దాశరథి శతకం, తర్వాత భర్తృహరి సుభాషితాలు తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించినవి, తర్వాత సంస్కృతం భర్తృహరి సుభాషితాలు, మళ్ళీ భగవద్గీత, పోతన భాగవతం ఇలాంటి కావ్యాలు చదవాలనుకుంటే మను చరిత్ర ఇత్యాదులన్నీ కూడా మనం చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. అంటే నేను ఈ ఉదాహరణలన్నీ ఎందుకు ఇచ్చానంటే మన ఆర్షవాంగ్మయం ఎంత ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ప్రతి పర్వ రసోదయం అని అన్నట్టుగా ప్రతి పర్వంలో ప్రతి చోట కూడా ఆగిపోతాం. ప్రతి శ్లోకంలో కూడా మనం శ్రద్ధగా చదివితే ప్రతి శ్లోకం దగ్గర ఆగిపోయి ఈ శ్లోకంలో ఇంకేం అర్థం ఉంది అని అర్థాలు తెలుస్తున్న కొద్దీ ఇంకా ఆనందపడుతుంటాం అన్నమాట. ఇప్పుడు సాహిత్యం నువ్వు నాకు అర్థమైన బట్టి చాలా లోతుగా అధ్యయనం చేసావు. ఇతిహాసాలను కానీ, భగవద్గీతను కానీ, ఇంకా పురాణాలు కానీ ఏమేమి చదివావు? ఎలా సాధ్యపడింది నీకు? ఏమైంది సార్ అంటే నేను రామాయణం సంపూర్ణంగా వాల్మీకి గారు వ్రాసింది 24,000 శ్లోకాలను అది చదవలేదు సంపూర్ణంగా. అయితే ఎడనెడ చాలా చోట్ల అయోధ్యాకాండలో కొన్ని భాగాలు చదివాను, సుందరకాండలో కొన్ని భాగాలు చదివాను, యుద్ధకాండలో కొంత చదివాను, కిష్కింధకాండలో. ఎప్పుడు ఎలా తీరిక దొరుకుతుందంటున్నా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి నేను మెస్లో భోజనం చేస్తున్నాను అనుకోండి, ఆ సమయంలో ఏదో అయోధ్యాకాండలో ఒక సర్గ ఓపెన్ చేసి అలాగా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళడం. ఆ శ్లోకాలు చదివిన తర్వాత ఎక్కడో దగ్గర మనసు పట్టుకుంటుంది ఒక శ్లోకం, ఇక్కడ ఇది ఇలా ఎందుకు ఉంది అని. దాని గురించి మనం వేరే పని చేస్తున్నప్పుడైనా కూడా దాన్ని మననం చేసుకోవడం. అలాగా ఉదాహరణకి నేను ఇంటర్న్షిప్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉదయం నేను 8:30కి బయలుదేరే 8:30కి ఇంటర్న్షిప్, నేను 8 గంటలకి మా అన్నయ్య ఇంట్లో ఉండేవాడిని, అక్కడ బయలుదేరేవాడిని. అక్కడి నుంచి నేను క్యాంపస్కి వెళ్ళేటప్పటికి 30 నిమిషాల సమయం నాకు దొరుకుతుంది, 20 నిమిషాలు 25 నిమిషాలు. ఆ సమయంలో అమరకోశం పట్టుకొని చదువుకుంటూ వెళ్ళడం. ఒక 2 శ్లోకాలు అయితే 2 శ్లోకాలు, 3 శ్లోకాలు అయితే 3 శ్లోకాలు. సమయం దొరికినప్పుడల్లా కూడా ఎంతో కొంత దాన్ని ఉపయోగం చేస్తూ చదివితే. ఏమేమి చదివారు ఇప్పటిదాకా? అలాగా భగవద్గీత కొంత చదివాను. భగవద్గీత ఇంకా పూర్తి చేయాలి, నాకు సమయం లభించక అది పూర్తి అవ్వలేదు. భగవద్గీత కొంత చదివాను, రామాయణం కొంత చదివాను. తర్వాత తెలుగు పోతన భాగవతంలో కొన్ని ఘట్టాలు చక్కగా చదివాను. పోతన భాగవతం అద్భుతంగా ఉంటుంది. అసలు తెలుగు పద్యం రాయాలి ఎవరైనా అనుకుంటే ప్రారంభించాల్సింది పోతన భాగవతంతో. పోతన భాగవతంలో మా గురుగారు ప్రభాకర్ రావు గారు చెప్పింది, దాన్ని పాటించాను. దానివల్ల నా పద్యం చాలా బాగుపడింది. పోతన భాగవతంలో ప్రార్థనా పద్యాలన్నీ మొదట మీ అవధానాల్లో రసరమ్య పద్యాలకు పోతన భాగవతం కొంత కారణం. అదే కారణం, మార్గదర్శనం అదే కారణం. సంతోషం. ఎందుకంటే ఆ శైలి పోతన అందిస్తారు. పోతన భాగవతం, దాని తర్వాత మనుచరిత్ర కొంత చదివాను. మనుచరిత్ర ఇంకా చదవాల్సిన చాలా ఉంది, కొంత చదివాను. తర్వాత ఇలాగా భర్తృహరి సుభాషితాలు కొంత చదివాను.
ఇలాగ శతక పద్యాలు కాళహస్తీశ్వర శతకం చదివాను, దాశరథి శతకం, ఇలాగా శతక వాంగ్మయం కొంత అభ్యాసం చేశాను. కావ్యాల్లో మనుచరిత్ర కొంత, మన పోతన భాగవతం కొంత, కాశీఖండం కొంత భాగం, ఇలాగా ఎక్కువగా అభ్యాసం చేసిందైతే పోతన భాగవతమే. అవునా? పోతన భాగవతంలో ముఖ్యమైన ఘట్టాలు. సంస్కృతం ఎంతవరకు వచ్చింది? బాగా సంస్కృత పరిజ్ఞానం ఉండాలి కదా ఇవి చదవాలంటే. అది తెలుగు, మన పోతన భాగవతం చదువుతున్న కొద్దీ సంస్కృత సంస్కారం ఏర్పాటు చేస్తారు ఆయన. ఆ సంస్కృత సంస్కారం ఏర్పాటు అయిన తర్వాత మనకి చదవడం కూడా సులభం అవుతుంది. సంస్కృత గ్రంథాలు, సంస్కృత రామాయణం, వాల్మీకి రామాయణము, వ్యాస భాగవతం. నేను ముఖ్యంగా చదివింది సంస్కృత గ్రంథాల్లో అయితే వాల్మీకి రామాయణం, భగవద్గీత, ఈ రెండు. వాల్మీకి రామాయణం ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నాను. జీవితం అయిపోయినా కూడా అది అవ్వదు, అంత ఉన్నతమైన గ్రంథం అది. అలాగా వాటిని అభ్యాసం చేస్తున్నాను. అదే కాకుండా పూర్వ ఆచార్యులు చేసినటువంటి స్తోత్రాలు, శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి స్తోత్రాలు అద్భుతమైన స్తోత్రాలు. శంకర భగవత్పాదుల వారు రాసిన స్తోత్రాలు, అపరాధ క్షమాపణ స్తోత్రం ఒకటి ఉంది, అదొకటి. భజగోవింద స్తోత్రం, నమంత్రన్నో యంత్రం అదొకటి. అందులో సరే సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. భజగోవింద స్తోత్రం ఒకటి, ఇలా శంకర భగవత్పాదుల వారు రాసింది. తర్వాత రామానుజాచార్య స్వామి వారు రాసినవి కొన్ని, శరణాగతి గద్య ఇత్యాదులు. మనకేంటంటే రెండు శైలులు కనిపిస్తాయి ముందు. ఒక శంకర భగవత్పాదుల వారి శైలి ఒకటి, రామానుజుల వారి శైలి ఒకటి, వేదాంత దేశకుల వారు రాసినటువంటి స్తోత్రాలు. ఇలాగా ఆ స్తోత్ర వాంగ్మయం కూడా చదవడం చేత సంస్కృతం బాగా అలవడుతుంది. ఇలాగా వాటిని కూడా కొంత అభ్యాసం చేశాను. నేను అభ్యాసం చేసింది ఎక్కువగా అభ్యాసం చేసిన వాడిని కాదు, కాకపోతే సమయం దొరికినప్పుడల్లా దాన్ని ఉపయోగించి అభ్యాసం చేస్తున్నాను. అది ఎంతో కొంత ఏదో గచ్చన్ పిపీలికాయాంతి యోజనానాం శతాన్యపి, గచ్చన్ పిపీలికాయాంతి యోజనానాం శతాన్యపి, అగచ్చన్ వైనతేయోపి పదమేకన్ నగచ్చతి అని సంస్కృతంలో శ్లోకం ఉంది. వెళ్తుంటే చీమలు 100 యోజనాలైనా కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా మెల్లమెల్లగా వెళ్తున్నాను. ప్రయాణం అది కాలక్రమేణా అక్యుములేట్ అవుతుంది. కనీసం ఏమీ చదవకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి కొంత అధ్యయనం చేస్తూ రోజు దొరికినంతసేపు అలాగా. మీ సంస్కారంలో మీ ప్రొఫైల్లో చదివాను, తెలుసుకున్నది రవ్వంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. అది మీ యొక్క గొప్పతనానికి. అయితే చివరి ప్రశ్న, మీ అమ్మగారు మీ నాన్నగారు సక్సెస్ అయ్యారు అంటే ఒక పిల్లాడిని ఏ స్థాయికి తీసుకువెళ్ళాలి, నా కళ్ళ ముందు మా బాబు ఎలా ఉంటే బాగుంటుంది అనే వారికి ఏదో ఒక కోరికలు ఉంటాయి కదా, అలా మీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో గొప్పగా చూస్తూ ఆనందపడే స్థాయిలో మీరున్నారు. అది అవధానిగా కానీ, పండితుడిగా కానివ్వండి, ఒక సంస్కారిగా కానివ్వండి, ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి కానీ. అందరి తల్లిదండ్రుల్లో కూడా సాహిత్య లాంటి వాళ్ళు ఉండాలి, సాహిత్యలాగా తల్లిదండ్రులందరికీ కూడా ఒక గర్వకారణంగా ఉండాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటి, వాళ్ళ కుమారుల పాత్ర ఏంటి, సమాజం యొక్క పాత్ర ఏంటి? మొట్టమొదటిగా ఏంటంటే భాష మీద గౌరవం ఏర్పరచడం, భాషని చదివించడం, భాషని కాపాడడం. అంటే ఇప్పుడు భాషని మనం కాపాడే అవకాశమే లేదు. ఇప్పుడు యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని భగవద్గీతలో సాంఖ్యయోగంలో శ్లోకం ఉంటుంది. భాష అనేది ప్రవహించే జీవనది. ఇప్పుడు మన దాహం తీర్చుకోవడానికి చిన్న మడుగుల దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకుంటాం, కానీ ఆ మడుగు వల్ల ఏ ఉపయోగాలు అయితే మనకి సంక్రమిస్తాయో అవన్నీ కూడా ఈ జీవనదితో మనకు సంక్రమిస్తాయి. అయితే భాష అనేది జీవనది. అయితే దాహం తీర్చుకోకపోవడం మన యొక్క లోపం తప్ప భాషలో లోపం కాదు. ఇంకొక విషయం ఏంటంటే 3 తరాల వరకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పటికే. ఇంకొక తరం అయితే ఇప్పుడు చెప్పగలిగేటువంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉండదు. అప్పుడు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరిగే ముందే భావితరాల వాళ్ళకి మనం మన భాషని కాపాడుకొని అందించాల్సిన అవసరం ఉంది. అంటే మన పూర్వుల నుంచి తీసుకొని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత, అది మధ్యవర్తిత్వం ఒకటే మనం చేయగలిగింది. అలా ఎందుకు చేయాలంటే భాషని మనం కాపాడేవాళ్ళం కాదు, భాష మనల్ని కాపాడుతుంది. ఊతకర్ర పట్టుకుంటే ఊతకర్ర మనకి ఊతాన్ని ఇచ్చినట్టు భాషని పట్టుకుంటే భాషను మనల్ని కాపాడుతుంది, సాహిత్యం మనల్ని కాపాడుతుంది. కాబట్టి భాషా సంస్కారం ఒకటి ఏర్పాటు చేయాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన విషయం. అంటే చిన్నతనం నుంచే, నేను 5-6 ఏళ్ల ప్రాయం నుంచే వాళ్ళను 2-3 ఏళ్ల ప్రాయం నుంచే, ఒడిలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు పాడేటువంటి పాటలు ఇప్పుడు ఆ రైమ్స్ కాకుండా
కాకుండా చక్కగా ఇప్పుడు అనువు కాని చోట అధికులమన రాదు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, ఇవి నీతి పద్యాలు. అవి అప్పుడు ఏదో గొప్పగా చెప్తున్నా కూడా తర్వాత సంస్కారంలో లోపలికి వెళ్తాయి, సబ్ కాన్షియస్ లెవెల్లో వెళ్ళి స్టోర్ అవుతాయి. అలాగా భాషకి సంబంధించిన వాతావరణం ఒకటి ఏర్పరచడం, అదే కాకుండా ఆర్షధర్మానికి సంబంధించిన విషయాల మీద గౌరవం ఏర్పరచడం, అంటే గుడికి తీసుకెళ్ళడం ఒకటి, అదే కాకుండా గ్రంథాధ్యయనం చేయించడం ఒకటి. అంటే కుదిరినంత వరకు ఏదో పోతన భాగవతంలో కొన్ని పద్యాలు కందాడే రామానుజాచార్య స్వామి వారు 5 ఏళ్ళు ఉన్నప్పుడే వారి నోటికి 3,000 పద్యాలు వచ్చుట పోతన భాగవతంలో. వారి నాయనమ్మ గారు నేర్పించారని చెప్పారు. అంటే దాని తర్వాత వారు ఎంత పండితులయ్యారో మనకి తెలుసు. అలాగా చిన్నప్పుడే అవి కొన్ని పద్యాలు నేర్పించగలిగితే నేర్పిందామన్న కుతూహలం ఉన్న పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు మనకి. ఇప్పుడు పోనీ వారింట్లో తల్లిదండ్రులు నేర్పించే స్థాయిలో వారు లేకపోయినా కూడా నేర్పగలిగే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు నేర్పిస్తారు. అలాగా భాషా సంస్కారం ఒకటి ఏర్పాటు చేయడం, తర్వాత మన ధర్మం మీద ఒక గౌరవాన్ని ఏర్పాటు చేయడం, అది రుచి చూస్తే ఎవరికైనా గౌరవం ఏర్పడుతుంది. ఆ గొప్పతనం ఇప్పుడు గౌరవం దానికి లేదు, మనం ఏదో కొత్తగా ఏర్పాటు చేయాలన్నది కాకుండా దాని రుచి చూపిస్తే దాని మీద గౌరవం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఆ విధంగా ఆర్షధర్మం మీద గౌరవం ఏర్పాటు చేయడం. అదే కాకుండా ఇంకొకటి యద్యదాచరతి శ్రేష్టస్తదేవేత రోజన అన్నట్టు వారు సంస్కారంగా పిల్లల ముందు మెలిగితే అది పిల్లలకి కూడా సంస్కారంగా అది పిల్లలకి సంక్రమిస్తుంది. అది నేను పెద్దల దగ్గర విన్న విషయం నేను చెప్పేంత వాడిని కాదు, కానీ పెద్దల దగ్గర నేను విన్న విషయం ఇది కాబట్టి నేను దాన్నే చెప్తున్నాను. అవునండి. ఇంకా పరిసరాల పరిస్థితి, సమాజం కూడా ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు సమాజం అనేది వ్యక్తుల యొక్క సమూహం. అవును. వ్యక్తులు మారుతుంటే సమాజం మారుతుంది. వ్యక్తులందరిలో కూడా ఆర్షధర్మం మీద గౌరవం ఏర్పడితే సమాజంలో ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఒకరి స్వయం తీర్త్వా పరం స్థారయేత అని ఒక మాట ఉంది. నువ్వు తరించి అప్పుడు వేరే వాళ్ళని తరింపజేయాలి అని. అలాగా ఎవరికి వారు మారుతూ ఉంటే అప్పుడు సామూహికంగా ఒక మార్పు ఏర్పడుతుంది. కాబట్టి మనం వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసే కంటే మనం ఆత్మోద్ధరణ చేసుకుంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాది. మీరు ఏ మాట చెప్పినా భగవద్గీతలో నుంచి వెతికి తీసి ఇవ్వచ్చు అనమాట. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఆ మనల్ని మనం ఉద్ధరించుకుంటే సమాజం సామూహికంగా ఉద్ధరింపబడుతుంది. అలాగా క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటాం కదా. సాహిత్య ఇది ఒక మంచి మార్గదర్శనమైన, అందరికీ కూడా ప్రేరణాత్మక ప్రబోధాత్మకమైన విషయాలు చెప్పావు. చివరగా నల్లాన్ చక్రవర్తుల సాహిత్య లక్ష్యం ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఎలా ఉండగలుగుతున్నాడు భవిష్యత్తులో? భవిష్యత్తు ఎలా ఉంటుందని ఊహించి చెప్పేంత భవిష్యత్తు మీకు ఒక విజన్ కలిగిన వాడిని కాదు. నాకున్న లక్ష్యం ఏంటంటే ముందు కెరియర్ వైజ్గా ఒకటి స్ట్రీమ్ లైన్ అవ్వాలి, అదొకటి ఉంది. అదే కాకుండా భాషకి సంబంధించి గ్రంథానికి సంబంధించి పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇంకా వేదాంత గ్రంథాలు ఎక్కువగా నాకు ఆధ్యాత్మికమైన దృష్టి భగవత్ కృపచేత కాస్త ఉన్నది కాబట్టి వేదాంత గ్రంథాలు ఇంకా అధ్యయనం చేయాలి గురువుల దగ్గర. ఎందుకంటే గురువులు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలన్నట్టు గురువుల యొక్క కరుణ వారి దేహదార్ఢ్యం ఉన్నప్పుడే మనం వాళ్ళ దగ్గర అనేక విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం ఉంది. అది జరగాలి. అదే కాకుండా కుదిరినంత వరకు భాష సేవ చేయాలి, ధర్మం యొక్క సేవ చేయాలి, మనకి తెలుసుకున్న విషయాలు నలుగురికి చెప్పాలి. ముందు తెలుసుకొని తర్వాత చెప్పాలి. స్వయం తీర్థ పరం స్థారయేత్ అన్నట్టు చెప్పాలి. అదే కాకుండా చివరికి ఎవరికైనా చతుర్థ పురుషార్థం మోక్షం కాబట్టి దాని తరఫున ఆధ్యాత్మికమైన సాధన జరుగుతూ ఉండాలి. ఇవే నా లక్ష్యాలు. సాహిత్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఇంకా 20 సంవత్సరాలు నేను ఆలోచించలేదు. సంతోషం. ఇంకా మీరు పిల్లలకు, వర్ధమాన యువకులకు ఎప్పుడైనా మీరు ఒక మోడల్గా, అంటే వారు ఏదైనా సందేహ నివృత్తికి కానీ మీరు కూడా కొంతమంది తీర్చిదిద్దడానికి కానీ ఏదన్నా ఉందా ప్రణాళిక ఏమైనా? ఇప్పుడు సుధన్వ కానీ ఎవరైనా అలాగా ఏమైనా అవధానం చేసిన తర్వాత మాలో మేము డిస్కస్ చేసుకుంటాం. ఈ పదం బదులు ఈ పదం ఉంటే బాగుంటుంది. సుధన్వ కూడా చాలా మంచిగా అభ్యాసం చేస్తున్నవాడు. సుసర్ల సుధన్వ. ఇప్పుడు ఇంకా అవధాన విద్యా వికాస్ పరిషత్ నుంచి సంకీర్తి కూడా వచ్చాడు. అలాగా మేము డిస్కస్ చేసుకుంటాం. మార్గదర్శనం చేసేంత పెద్దవాడిని కాదు, తెలిసిన విషయం ఏమైనా ఉంటే చెప్తాను.
తెలియని విషయం ఏమైనా ఉంటే గురువులను అడిగి చెప్తాను, లేదా వారిని గురువుల దగ్గరికి తీసుకెళ్తాను. అంతే తప్ప మార్గదర్శనం లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు చెల్లేవి కాదు. పిల్లలకు కూడా కొంత అందుబాటులో ఉండి అయితే ఎవరికైనా ఏదైనా విషయం కావాలి తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నాకు చెప్తే, నన్ను అడిగితే నాకు తెలిస్తే కనుక చెప్తాను. తెలియకపోతే కనుక తెలిసిన ఆ విషయం బాగా చెప్పగలిగిన వారిని వారికి పరిచయం చేస్తాను. కాబట్టి వారి సందేహ నివృత్తి మాత్రం ఆగదు, ఏదో ఒక రకంగా కుదురుతుంది అన్నది. మీ ఆశువులలో కానీ అంటే అవధానాల్లో కానీ నచ్చిన, చాలా మీకు ఊహించకుండానే వచ్చిన ఒక అద్భుత పద్యం ఒకటి రాగయుక్తంగా ఆలపిస్తే. నాకు చాలా పద్యాలు, నాకు అవధానాలు చెప్పినవి తృప్తి కలిగించిన పద్యాలు చాలా ఉన్నాయి. అయితే అందులో నాకు ఈ సందర్భంగా అయాచిత నటేశ్వర శర్మ గారిని కూడా సంస్మరణ చేసుకుంటూ, ఆ మహానుభావులు ఈ మధ్యనే వారు స్వర్గస్థులయ్యారు, భగవల్లీనులయ్యారు. అందుకని వారి సంచాలనంలో చేసినటువంటి అవధానంలో నాకు దత్తపదిలో జాజి, మల్లె, గులాబీ, తామర, ఇవి 4 పదాలు పెట్టి ఆ అర్థాలు వచ్చినా రాకపోయినా అని వాళ్ళు ఏమీ నిర్దేశం చేయలేదు. కాకపోతే అది అర్థం రాకుండా చేయడం, అన్యార్థంలో వచ్చేటట్టు చేయడం అవధానంలో ఒక ప్రత్యేకమైన శోభ, గొప్ప కళ. కాబట్టి అలా చేసే ప్రయత్నం చేశాను. ఆ పద్యం కూడా నాకు చాలా ఇష్టం. అక్కడ సరస్వతీదేవి దగ్గర జరుగుతుంది కాబట్టి వర్గంలో సరస్వతీదేవికి వేయమన్నారు ఆ 4 పువ్వులు. అలాగా చంపకమాల పద్యం అది. సురగురు పూజితాంఘ్రియుగ శోభ రతామర సత్సమూహమై అరసిన జ్ఞానమందు మనమల్లెడి కైతల కాలవాలమై అరులకు లొంగుచుంచను ప్రజాజితమై అవి తెల్వి వాగులా బిరబిర పారజేయుననిపించెడు వాణి పదాలనించెదన్ అని అక్కడ రత అమర సత్సమూహం అన్న దాంట్లో తామర అలా విరిగింది. తర్వాత మనకి తెలిసినటువంటి జ్ఞానంలో మనం ఏదో పద్యాలు అల్లుతాము. ఆ తెలిసిన జ్ఞానంతో పద్యం అల్లేటువంటి ప్రతిభనిచ్చేది అమ్మవారే కాబట్టి మనము అల్లెడి, మనమల్లెడిలో మల్లె. తర్వాత భగవత్ పదాన్ని చేరడం అరిషడ్ వర్గాలకి లొంగి ఉన్న వారికి సులభమైన విషయం కాదు. కాబట్టి అరులకు లొంగుచుంచను ప్రజ అజితమై, అవి వాళ్ళు పొందలేనివి. అవి తెల్వి వాగులా బిరబిర అన్న దాంట్లో గులాబీ పారజేయుని అనిపించడు వాణి పదాలనించెదన్ అని. అలాగా అవధానంలో చెప్పిన పద్యాల్లో తృప్తి కలిగించిన పద్యాలు కూడా చెప్పగలిగే అవకాశం నాకు లభించింది భగవత్ ప్రేరణ చేత. చాలా గొప్ప విషయం సాహిత్. అమెరికాలో పుట్టి పెరిగిన గన్నవరం లలితాదిత్య ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతూ అక్కడే పుట్టి పెరిగి ఆన్లైన్లో సంస్కృతము ఇంకా వ్యాకరణము నేర్చుకొని గొప్ప శతావధానిగా 4 శతావధానం చేసి వాళ్ళ శృంగేరిలో వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆ వారసత్వంలోనే నల్లాన్ చక్రవర్తుల సాహిత్. ఇప్పటిదాకా మనం చాలాసేపు అనేక విషయాలు వారితో ముచ్చటించాము ఈ ముఖాముఖిలో. ఖరగ్పూర్ ఐఐటిలో 4వ సంవత్సరం ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సు అభ్యసిస్తూ ఇతిహాసాలను, పురాణాలను అన్నింటినీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అధ్యయనం చేస్తూ ఇవాళ గొప్ప అవధానిగా 19 అవధానాలు చేసి సంస్కృతంలోనూ తెలుగులోనూ ఒక గొప్పనైనటువంటి పాండిత్యాన్ని సంపాదించుకోవడమే కాదు, భవిష్యత్తులో కూడా శతావధానం చేయడము, ఇంకా గొప్పనైనటువంటి విద్వత్తును సొంతం చేసుకోవడం, నిరంతరం గురువుల యొక్క మార్గదర్శనంలో వెళ్ళడం అంటూ వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికను తెలియజేశారు. వీరి మార్గంలోనే ఇంకా సుసరళ సుధన్వ, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ 10వ తరగతి చదువుతూనే అతను అవధాన విద్యా వికాస్ పరిషత్తులో శిక్షణ పొంది అవధానాలకు ఉద్యుక్తుడయ్యాడు. ఇంకా బోరెల్లి శ్రీహర్ష డాక్టర్, దంతవైద్యుడు, బీడీఎస్ చేస్తున్న ఆయన. ఇంకొక ఆయన ఉమామహేశ్వరరావు, ఆ అబ్బాయి. వీళ్ళంతా కూడా అవధానాల్లో నిష్ణాతులైతే చిరంజీవి చిన్నారి 8 ఏళ్ల వింజమూరి సంకీర్త్ 8వ తరగతి వింజమూరి సంకీర్త్ 10-12 ఏళ్ల ప్రాయంలో ఆ అబ్బాయి కూడా ఇప్పుడు మొదటి అవధానం చేశాడు ఆన్లైన్లో అవధానాలకు. ఇలా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వారి ధర్మనిష్ట, మొట్టమొదటి గురువులైనటువంటి తల్లిదండ్రులు వారు కృషి చేస్తే వారు
సంస్కారంగా ఉంటూ తమ పిల్లలు ఇంకా సంస్కారంగా మెలగాలని వాళ్లకు చిన్నప్పటి నుంచే వేమన పద్యాలు సుమతి పద్యాలతో మొదలుపెట్టి వారు ఒక సంస్కార మార్గంలోకి తీసుకువెళ్ళి అటు తర్వాత వాళ్ళు పిల్లలు ఉన్నతంగా ఎదిగేలా మార్గం ఏర్పాటు చేయడం, అటు తర్వాత గురువుల యొక్క అనుగ్రహము, ఇంకా మనకు అనేక ఆధునిక మాధ్యమాలు, అది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంటర్నెట్లో ప్రతి పుస్తక భాండాగారం అంతా సమస్త సాహిత్యం. ఒకప్పుడు ఒక పుస్తకం దొరకాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళినా ఎక్కడా దొరికేది కాదు. ఇప్పుడు సమస్తమైనటువంటి భాండాగారం మనకు ఆన్లైన్లో ఉంది, అదన్నీ ఉపయోగించుకోవచ్చు అంటూ తాను క్యాంటీన్లో భోజనం చేస్తున్నప్పుడో, ఇంకో వ్యాఖ్యాలకి వెళ్తున్నప్పుడో, ఇంకేదో చేస్తున్నప్పుడో అలా చదివి నేను ఈ జ్ఞానాన్ని పొందాను అని చెబుతూ వాళ్ళ గురువుల యొక్క ప్రోత్సాహాన్ని, వారికి జరిగినటువంటి ధర్మాచార్యుల యొక్క అనుగ్రహాన్ని, ఇలా అన్ని విధాల తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తన యొక్క ఉన్నతికి ఎలా ప్రేరణ అయ్యారు, భవిష్యత్తులో సాహిత్యంలాగా మిగతా వాళ్ళు కూడా ఎలా విద్వన్మూర్తులు అవ్వాలి అనే విషయాలను చాలా కూలంకషంగా చెప్పారు. ఇప్పుడు చివరగా ఒక్కసారి వారి తల్లిదండ్రులు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించి వారి ద్వారా మిగతా వాళ్ళందరూ ప్రేరణ పొందాలని కోరుతూ, అమ్మ మీరిద్దరు ఒక్కసారి వేదిక మీదకి మీరు ఇరువురు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అమ్మ నల్లాన్ చక్రవర్తుల రంగాచార్యుల గారు, అనురాధ గారు, వారు ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. వీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నారు. మధ్యలోకి రండి అమ్మ. వీరి ప్రేరణ వల్లే, వీరి యొక్క కృషి వల్లే వాళ్ళ సాహిత్యను తెలుగు జాతి గర్వపడేలా ఒక గొప్ప విద్వన్మూర్తిగా మారేలా వీళ్ళ కృషి చేసింది. వీరిరువురికి కూడా 50 మంది తల్లిదండ్రులందరి పక్షాన, తెలుగు జాతి పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇలాంటి తల్లిదండ్రుల్లాగానే మిగతా వాళ్ళందరూ కూడా అయి ప్రతి ఇంటా ఒక సాహిత్యం ఉండాలి, ప్రతి ఇంటా సాహిత్య లాంటి నవయువ అవధాని పండితుడు అయి అటు తాము రొటీన్గా చదువుతున్నటువంటి సాంకేతిక విద్యలు కానీ ఇంకే రంగంలోనైనా అభ్యసిస్తూనే మన ధర్మాన్ని, మన యొక్క సంస్కారాన్ని, మన ఆర్ష సంస్కృతిని మనం అలవర్చుకొని 2 మార్గాల్లోనూ కూడా గొప్పరైన నిష్ణాతులు కావాలి అనడం కోసం ఈ తల్లిదండ్రుల యొక్క కృషి సాహిత్యంలో కనిపిస్తుంది. ఇలా ప్రతి ఇంట ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వస్తి. నమస్కారం. సంతోషం అమ్మ. ఒక ఫోటో తీయవా? నలుగురితో ఫోటో తీస్తాను. నా దాంట్లో